చేయాలా? స్టార్ట్. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీ పెండ్యాల. శ్రీ మధువన్ ఆర్గానిక్స్ పేజ్ లో ఎవరైతే ఈ లైవ్ ని వాచ్ చేయబోతున్నారో ఆల్రెడీ ఆన్ చేసి ఉంటారో అందరికీ కూడా స్వాగతం, నమస్కారం. నేను ఈ రోజు ప్రత్యేకంగా ఈ లైవ్ చేయబోతున్న కారణం, మరి ఈ లైవ్ లో పాల్గొనబోతున్నటువంటి వ్యక్తి గురించి పరిచయం చేయడం కూడా నా అదృష్టంగా అనుకుంటున్నాను. సాధారణంగా ఆర్గానిక్ ఫుడ్స్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అంటారు, ఆరోగ్యానికి చాలా మంచిది అని అంటారు కదా. అయితే అట్ ద సేమ్ టైం ఆర్గానిక్ ఫుడ్ అయ్యో బాబోయ్ మనం కొనడానికి అన్ని డబ్బులు ఉండాలి కదా, మన ఆస్తులన్నీ తరిగిపోతాయి అన్నట్టుగా కూడా మాట్లాడుతూ ఉంటారు. ఆర్గానిక్ ఫుడ్స్ అంటూ మొదలుపెట్టింది రాగానేయుడ ఏంటి అనుకుంటున్నారా? మనందరికీ కూడా ఫేస్బుక్ పేజ్ ద్వారా పరిచయమైనటువంటి జంగం కోట శరణ్య గారు. అలా అనేకంటే కూడా చేయూత శరణ్య గారు అంటే అందరికీ చాలా నోన్ పర్సన్ అండి. తను వెల్ ఎడ్యుకేటెడ్, అంతేకాదు చేయూత ద్వారా ఎంతో మంది ఎంటర్ప్రెన్యూర్ కి హెల్ప్ చేస్తూ ఉన్నారు తన సర్వీసెస్ ద్వారా. మరి తను కొత్తగా పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులో శ్రీ మధువన్ ఆర్గానిక్స్ అనేటువంటి స్టోర్ ని నవంబర్ 13న ప్రారంభించారు. ఒక మహిళ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ తను ఒక బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టడం అనేది అంత ఈజీ థింగ్ కాదు. దానికి కుటుంబ ప్రోత్సాహంతో పాటు అన్ని రకాలుగా సపోర్ట్ కావాల్సి ఉంటుంది. ఎన్నో రకాలుగా తను అన్ని కూడా చూసుకుంటూ, అంటే బిజినెస్ అనేది ఆషామాషి వ్యవహారం కాదు కాబట్టి కుటుంబాన్ని చూసుకుంటూ తన వృత్తిని చూసుకుంటూ బిజినెస్ లోకి ఒక మహిళ ఎంటర్ అవ్వడం అనేది కొంచెం కష్టమేనండి. కానీ అలాంటి కష్టాన్ని కూడా పక్కకి నెట్టేసి ఒక అడుగు ముందుకు వేసినటువంటి శరణ్య జంగంకోట గారితో ఈ రోజు నేను చిట్ చాట్ చేయబోతున్నాను. తన గురించిన విషయాలు, తన బిజినెస్ కు సంబంధించినటువంటి విషయాలు, తన కుటుంబ విషయాలు, కొత్తగా మొదలుపెట్టిన శ్రీ మధువన్ ఆర్గానిక్స్ గురించి, అక్కడ ఎలాంటి ఉత్పత్తుల్ని వాళ్ళు సేల్ చేస్తున్నారు అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ఆవిడ ద్వారా. నాకు తెలిసి ఈ ఇంటర్వ్యూ చాలా మందికి ఇన్స్పిరేషన్ కలిగిస్తుంది మహిళలకి అని నేను భావిస్తూ శరణ్య గారికి వెల్కమ్ చెప్తున్నాను. శరణ్య గారు నమస్తే అండి. మీ ఆడియో వినిపించట్లేదు కొంచెం. నమస్తే అండి. నమస్తే. నమస్తే, బాగున్నారా? ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ శరణ్య గారు. మీరు ఇప్పుడు ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ గా కూడా అడుగులు వేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు శరణ్య అనగానే చేయూత అనేది గుర్తుకొస్తుంది. నాకు మీ హెల్పింగ్ నేచర్, మీరు అందులో అందిస్తున్నటువంటి సర్వీసెస్, అంతేకాదు ఎంతో మందికి ఉపాధి లేదు, జాబ్ కోల్పోయాము అన్న వాళ్ళకు కూడా మీకు తెలిసినవన్నీ కూడా అక్కడ షేర్ చేస్తూ ఉంటారు. ఆ రకంగా చాలా మందికి ఉపయోగకరం అయ్యి ఉంటుందని కూడా నేను భావిస్తున్నాను. అయితే స్టార్టింగ్ లో ముందు మీ శ్రీ మధువన్ ఆర్గానిక్స్ గురించి మొదలు పెట్టాలనుకుంటున్నాను. తప్పకుండా అండి. అసలు శ్రీ మధువన్ ఆర్గానిక్స్ అనే ఆలోచన ఎలా వచ్చింది? దానికి పునాది ఏంటి మాకు చెప్తారా? శ్రీ మధువన్ ఆర్గానిక్స్ నాకు తెలిసి నవంబర్ 13వ తారీఖు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెంటపాడు అనే గ్రామంలో మొదలు పెట్టామండి. దీనికి ఆలోచన ప్రత్యేకంగా ఆర్గానిక్ స్టోరేజ్ స్టార్ట్ చేయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది అంటే, స్వతహాగా మా హస్బెండ్ ఆయన డాక్టర్ అవ్వడం వల్ల ఇప్పుడు మేము పర్సనల్ గా గమనించింది ఏంటి అంటే, చిన్న పిల్లలకి కూడా చాలా క్రానిక్ డిసీజెస్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనకి ఎండాకాలం, వానాకాలం ఇలాంటి కాలాలన్నీ పోయి ఇప్పుడు ఫీవర్ సీజన్ అండి, ఇప్పుడు డెంగ్యూ సీజన్ అండి, ఇప్పుడు ఫీవర్ సీజన్స్ అన్నిటికీ. అంటే ఒక హెల్త్ ఇష్యూ అనేది ఒక సీజన్ లాగా అయిపోయింది. మన న్యాచురల్ గా ఫామ్ అయ్యే సీజన్స్ అన్ని పోయాయి. ఇప్పుడు టైఫాయిడ్ సీజన్, ఇప్పుడు డెంగ్యూ సీజన్. అలానే క్యాన్సర్ అనేది చాలా ఎప్పుడో మనం ఒక 10 years బ్యాక్ వరకు చాలా అరుదుగా వినేవాళ్ళం. క్యాన్సర్ అంటే అమ్మో అదేదో ఒక చాలా పెద్ద హెల్త్ ఇష్యూ, ప్రాణాంతకం అలా ఉండేది. ఇప్పుడు క్యాన్సర్ అనేది చాలా కామన్ అయిపోయింది. వీటన్నిటిలోనూ ఉన్న ఏకైక విషయం ఏంటి అంటే, ఏ హాస్పిటల్ కి వెళ్ళినా, ఏ డాక్టర్ ని అప్రోచ్ అయినా, ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా మీ డైట్ ఏం తీసుకుంటున్నారు, మీరు ఏం ఫుడ్ తీసుకుంటున్నారు, మీ డైట్ వల్లే ఇష్యూస్. మీ ఫుడ్ లో ప్రాబ్లం ఉంది, ఇలా లేదు వాటర్ లో ఇష్యూ ఉంది. మనమే ఇప్పుడు ఇలా ఉంటే మన నెక్స్ట్ జనరేషన్ తర్వాత ఏమవుతుంది అనే భయంతో, అనే బాధతో ఒక బాధ్యతగా మొదలు పెట్టాలనుకున్నదే ఆర్గానిక్ స్టోర్ అండి. ఓకే, అదే పునాది.
ఓకే. అంటే ఆలోచన అయితే బావుంది. అసలు ఈ పేరే పెట్టాలి అని ఎందుకనుకున్నారు? ఈ పేరే అంటే శ్రీమధ్వన్ అనేది ఆహ్, రామాయణంలో మీరు గమనించినట్టయితే ఎంతమందికి తెలుసు అనేది తెలీదు. వానర సైన్యానికి రాజైన సుగ్రీవుడు ఆహ్, హ్మ్. ఏలిన ఏలిన అడవి ఏదైతే ఉందో దాని పేరు మధువనం. ఓహ్! సీతమ్మ జాడ కనుక్కున్న హనుమంతుడు తిరిగి వస్తే వానరులందరూ సంబరాలు ఎలా చేసుకున్నారు అంటే శ్రీమధువనం అడవిలో ఉన్న చెట్లుకి కాసిన పండ్లను తీసుకొని వానరులందరూ తిన్నారు అని మనకి రామాయణంలో చెప్తారు. అలానే మహాభారతంలో కృష్ణుడి గురించి చెప్పనవసరం లేదు. కృష్ణుడు ఏలిన ద్వాదశ వనాలున్నాయండి. ఆ ద్వాదశ వనాల్లో అతి ముఖ్యమైనది మనకి ఎప్పుడూ చెప్పేది మధువనం. హ్మ్. శ్రీమధువనంలోనే కృష్ణుడు తన స్నేహితులతో కానీ, గోవులతో కానీ మనల్ని అలరించి మనకెన్నో విషయాలు నేర్పించిన ఆయన నడయాడిన భూమి మధువనం. ఎంతో తియ్యనైనది, ప్రశాంతంగా ఉంటుంది. మంచి నిర్మలమైనది అని. సో, దాన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని మన పురాణాల్లో ఉన్న పేరునే ఎలా అయినా ఎంచుకోవాలి అని శ్రీమధువనం అనే పేరు పెట్టడం జరిగింది. సో, అంతటి నిర్మలమైన ఆహ్, మళ్ళీ అలాంటి వాతావరణం మన ఫ్యామిలీలో, మనం ప్రస్తుతం జీవిస్తూ ఉన్న సొసైటీలో మళ్ళీ రావాలి అనంటే మన హెల్త్ బావుండాలి కాబట్టి, శ్రీమధువనం అలాంటి ప్లేస్ అవ్వాలి అనే ఉద్దేశంతో శ్రీమధువన్ ఆర్గానిక్స్ అని పెట్టడం జరిగిందండి. సో నైస్ అండి. అంటే మీరు ఇంత లోతుగా వెళ్లి చాలా చక్కటి పేరుని నిర్ణయించారు. అలాగే ఇది స్టార్ట్ చేయటానికి ముందు కూడా అంటే ఏదో ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు కాదు కదా! ఒక బిజినెస్‌లోకి దట్టు ప్రజలకి కొన్ని అపోహలున్నాయి. అంటే అపోహలు మీన్స్ ఏంటంటే చాలా కాస్ట్‌లీ అని, అదని, ఇదని కొంచెం వెనకడుగు వేస్తూ ఉంటారు కొంతమంది. అంటే ఉపయోగాలు తెలిసినా కూడా భయపడుతూ ఉంటారు. అలాంటి టైంలో ఈ ప్రత్యేకమైనటువంటి ఈ బిజినెస్‌ని ఎంచుకోవటానికి చాలా ప్రణాళికైతే వేసుకొని ఉండుంటారు కదా మీరు. అవునండి. అవును. అంటే ఇది అసలు మీరన్నట్టు ఇంట్లోకి హ్మ్. చెప్పండి. ఈ రంగంలోకి ఎలాంటి ప్రణాళికలతో మీరు అడుగుపెట్టారు? మీరన్నట్టు ఒక రోజులో జరిగింది కాదండి. కరోనా వచ్చిన తర్వాత మనందరికీ కరోనా చాలా పెద్ద పాఠమే నేర్పించింది. చాలా విషయాల్లో. అవును. హెల్త్ పరంగా చూసినట్టయితే కరోనా టైంలోనే ఇంట్లోనే టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ చేశాం మేము. హ్మ్. అలా చిన్నగా స్టార్ట్ చేస్తూ అప్పటినుంచి అసలు ఆర్గానిక్ స్టోర్స్ అనేవి ఏదో ఇప్పుడొస్తున్నది కాదు. ఒక 4, 5 ఇయర్స్‌గా ఇంట్రొడ్యూస్ అయ్యాయి. బట్ అవును. వెలుగులోకి ఇప్పుడు బాగా వచ్చాయి. అసలు ఏంటి ఆర్గానిక్ స్టోర్ అని లోకల్‌లో ఉన్న ఆర్గానిక్ స్టోర్స్ నుంచి మేము వాళ్ళు ఎక్కడి నుంచి పండిస్తున్నారు? వాళ్ళెలా పండిస్తున్నారు? అవే ప్రొడక్ట్స్ వాడడం. ఒక 5, 6 ఇయర్స్‌గా నిజంగా నేచురల్‌గా వచ్చిన ప్రొడక్ట్స్ వాడుతూ ఉండడం వల్ల మాలో పర్సనల్‌గా నా హెల్త్ పరంగా, నా ఫ్యామిలీ హెల్త్ పరంగా నేను చాలా చేంజెస్ చూసాను. ఓకే. సో, ఇంకా ఇదే ఒక కరెక్ట్ పాయింట్ ఏమో మన వరకు, మన కుటుంబం వరకు ఎందుకు ఆగిపోవడం, మన అనుకున్న కుటుంబం చాలా పెద్దది గదా! సో, హ్మ్. అందరిని ఇంక్లూడ్ జేసుకోవాలి అనంటే గనక మనమే ఒక పాయింట్ ఆఫ్ ప్లేస్ ఎందుకు అవ్వకూడదు అని చెప్పి ఆర్గానిక్ స్టోర్‌ని స్టార్ట్ జేయాలి అనే నిర్ణయం అందుకు తీసుకున్నాం. ఓకే. అయితే అంటే శ్రీ మధుబన్ ఆర్గానిక్స్‌లో బయట ఉత్పత్తులకి, మీ దగ్గర దొరికేటువంటి ఉత్పత్తులకి ఏమైనా డిఫరెన్స్ ఉందా? లేదా మీ దగ్గర ప్రత్యేకంగా దొరికేటువంటి ఉత్పత్తుల గురించి చెప్తారా? తప్పకుండా అండి. బయట ఆహ్, మేము ఉన్న సో కాల్డ్ ఎన్ని ఆర్గానిక్ స్టోర్స్ ఉన్నా కానీ, ఉన్న వాటిల్లో ఒకటిగా మేము మెలగాలి అని అనుకోవట్లేదు ఖచ్చితంగా. హ్మ్. యూనిక్‌గా ఉండాలి అనే అనుకుంటున్నాము. మా దగ్గర ఉండేవి చిరుధాన్యాలండి. మిల్లెట్స్ ఉంటాయి. మిల్లెట్స్ చాలా మంది ఇప్పుడు వాళ్ళ డైలీ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకున్నారు. కాకపోతే మా దగ్గర ప్రత్యేకత ఏంటి అంటే అన్‌పాలిష్డ్ మిల్లెట్స్ అండి. ఓకే. మిల్లెట్స్‌ని కూడా పాలిష్ చేయకుండా అందించడమే. అంటే పండిన దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా పాలిష్ చేయకుండా ఇవ్వడమే మా ముఖ్య ఉద్దేశం. వాటర్ తీసుకోండి. సారీ అండి. పర్లేదు. పర్లేదు. చెప్పండి. అన్‌పాలిష్డ్ మిల్లెట్స్ అలానే ఒకటనే కాదండి. మేము అందించే ఏ ప్రొడక్ట్స్ అయినా గూడా ప్రత్ ఇప్పుడు ఏమైపోయింది అంటే రైతు ఏదైతే పండిస్తున్నాడో రైతు దగ్గర నుంచి మనం పర్సనల్‌గా కొనుక్కొని వాడుకునేంత వరకు ఈ ప్యాటర్న్ ఏమైంది అంటే చాలా ఎక్స్‌టెండ్ అయిపోయింది.
అవును. ఒక రైతు దగ్గర నుంచి ఒక కమిషన్ ఏజెంట్ కి కానీ, ఒక బ్రోకర్ కి కానీ, ఒక నియర్ బై సూపర్ మార్కెట్ అక్కడి నుంచి ఒక పెద్ద హోల్సేలర్ కో లేదంటే ఒక ఆన్లైన్ స్టోర్ కో అక్కడి నుంచి మనం కొనుక్కోగానే ఏ వస్తువు వాడం. ఈ అవును. లైఫ్ సైకిల్ ఆ ప్రొడక్ట్ ఎప్పుడైతే ఉత్పత్తి చెంది బయటికి వచ్చిన దగ్గర నుంచి మన దగ్గరికి రీచ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. హ్మ్. ఏమవుతుంది దాని ఒరిజినాలిటీ మిస్ అవుతుంది. దాని న్యాచురాలిటీ మిస్ అవుతుంది. సో మెయిన్ మా యూనిక్‌నెస్ ఏంటి అంటే ఇమ్మీడియేట్ ఫ్రమ్ ఫార్మ్ టు అవర్ షాప్. ఓకే. ఇంకా రైతు దగ్గర నుంచి పండింది అంటే ఇంకా ఎవ్వరు మధ్యలో లేరండి. ప్రతీదీ రైతు దగ్గరికి వెళ్ళి మేము పర్సనల్‌గా తెప్పించుకొని ఈ రోజు మనకు పంట చేతికొచ్చింది అంటే మూడవ రోజు శ్రీమధవన్ ఆర్గానిక్స్‌లో ఉంటుంది. ఓకే. అది మా యూనిక్‌నెస్. మధ్యలో ఎవ్వరు హ్మ్. ఉండరు. డైరెక్ట్‌గా మన స్టోర్‌కి శ్రీమధవన్ ఆర్గానిక్స్‌లోనే మీకు లభ్యమవుతుంది. ఇందులో రకరకాల ఉత్పత్తులు మేము ప్రస్తుతం అందిస్తున్నామండి. చిరుధాన్యాలు అవ్వచ్చు, లేదంటే మేమే సొంతంగా చెక్క గానుగ పెట్టుకొని సొంతంగా సారీ అండి. సారీ. సారీ ఫర్ ద పర్వాలేదండి. ఇంటరప్షన్. పర్లేదు. వాటర్ తీసుకోండి లేకపోతే పర్వాలేదు. పర్లేదు. పర్లేదు. చెక్క గానుగ నుంచి స్వయంగా తీస్తున్న ఆయిల్స్ కానివ్వండి, రైస్ అండి. ఆర్ఎన్ఆర్ రైస్ షుగర్ పేషెంట్స్ కి ఎంతో ఉపయోగకరంగా ఉంటున్న రైస్ కానీ, నేచురల్ గా అడవుల నుంచి తీసిన హనీ. ప్రతి ఓకే. ప్రొడక్ట్ అండి. ఈ ఈ పర్టిక్యులర్ ఇప్పుడు మనకి గోధుమలు ఉన్నాయి. గోధుమలు మొత్తం మన ఇండియాలో ఎక్కడ గోధుమలు బాగా లభ్యమవుతాయి, మంచిగా ఎక్కడ హ్మ్. పండిస్తున్నారు, అక్కడి నుంచి గోధుమలు తీసుకురావడం మన స్టోర్ లో పెట్టుకోవడం. మనం ఓకే. ఇక్కడి నుంచి అందివ్వాలి. మధ్యలో ఏంటి అంటే అదే చెప్తున్నా. ఈ లైఫ్ సైకిల్ అనేది ఎక్స్టెండ్ అవ్వకుండా ఒక పర్టిక్యులర్ ప్రొడక్ట్ ని అలా ప్రతి ప్రొడక్ట్ ని అండి, ప్రతి కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్ ని కాదు. ఇప్పుడు చిరుధాన్యాలు ఒక దగ్గర నుంచి తేవడం కాదు. రాగులు హ్మ్. ఎక్కడ దొరుకుతున్నాయి? గోధుమలు ఎక్కడ దొరుకుతున్నాయి? వేరుశెనగ గుళ్ళు ఎక్కడ దొరుకుతున్నాయి? కందిపప్పు ఎక్కడ దొరుకుతుంది? నెయ్యి, మనకి స్వచ్ఛమైన నెయ్యి అసలు నిజంగా దొరుకుతుందా? మనం తింటున్న నెయ్యి స్వచ్ఛమైనదేనా? మనం వాడుతున్న నూనె స్వచ్ఛమైనదేనా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలున్నాయి మనకి. నాకు వాటన్ని అర్థమైందేంటి అంటే, నాకర్థమవుతుందేంటంటే, మీరు మామూలుగా దీని గురించి ముందు ప్రణాళిక వేసుకోలేదు. ఎక్కడెక్కడి నుంచి మనం ఎలాంటి ప్రొడక్ట్స్‌ని మనం తీసుకొచ్చి పరిచయం చేయాలి. అది కూడా చక్కని ప్రొడక్ట్స్. డైరెక్ట్ మీరు ఆ రైతుల నుంచి అంటున్నారు అనేదంటే, మీరు చాలా ఫిజికల్‌గా శ్రమపడి అక్కడికెళ్ళి వాటిని సెలెక్ట్ చేసుకుంటున్నారు అంటే, ఈ శ్రీ మధువన్ ఆర్గానిక్స్ వెనుక చాలా కష్టం ఉందనిపిస్తోంది నాకు. చాలా అండి. అంటే ఇష్టపడి చేస్తే ఏది కష్టం అనిపించదు అంటారు. ఇష్టంతోనే చేశా. కానీ చాలా ఫేస్ చేయాల్సొచ్చిందండి. ఎందుకంటే ఒక రైతుతో మాట్లాడాక లేదండి మేము ఆర్గానిక్ ఉత్పత్తులనే ఇస్తున్నాము. చాలా నేచురల్‌గా పండిస్తున్నాం అంటే, ఓకేనండి మీ పంట చేతికి రాగానే చెప్పండి అంటాం. వాళ్ళ ఫార్మ్ దగ్గరికి వెళ్ళడం. వాళ్ళెక్కడైతే పండిస్తున్నారో తీరా హ్మ్. అక్కడికి వెళ్ళేటప్పటికి వాళ్ళన్నీ చక్కగా పిచికారీలు కొడుతూ కనిపించారు. ఓహ్! ఇక అది ఆర్గానిక్ అని నేను ఎలా అంటే మీరు తీసుకోగలను? డైరెక్ట్‌గా వెళ్ళడం వల్ల ఇలాంటి మోసాలు గూడా తెలిసాయి. అంటే మోసం అని అంటాం. మన పరంగా చూస్తే మోసం అని అనేయడం ఈజీ. కాకపోతే వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ బాధని అర్థం చేసుకోవడానికి ఎవరు లేరు. అందుకే హ్మ్. వాళ్ళు అవన్నీ యూజ్ చేస్తున్నారు అనేది నా నా ఉద్దేశం. ఎందుకు అంటే హ్మ్. ఒక పంట వేసాము అంటే మీరు ఒక పురుగు పట్టిన వంకాయని, పురుగు పట్టిన బెండకాయని, ముదురు బెండకాయని హ్మ్. అలాంటివి తీసుకోరే. ఎక్కడైనా అవును. మనం కూరలు కొనటానికి వెళ్ళినా, లేదు ఒక సరుకులు కొనటానికి వెళ్ళినా, పురుగు పట్టినది ఏది మనం కొనుక్కోం. అవును. మరి పురుగు పట్టకుండా ఉండాలంటే రైతుకి కంపల్సరీగా చేతిలో వాళ్ళు ఉన్న అస్త్రం అదే. రైతుకున్న అస్త్రం మందు కొట్టడమే. హ్మ్. ఇంకొకటి ఏంటి అంటేనండి, ఇప్పుడు విధానంలో ఇప్పుడు జనరేషన్స్ మారుతున్న కొద్దీ మట్టిలో సారం పోయేటప్పటికి హ్మ్. మనం ఆ విత్తనాల దగ్గర నుంచి హైబ్రిడ్ విత్తనాలొచ్చేసాయి. ప్రొడక్షన్ ఎలా కావాలి? డిమాండ్ ఎక్కువైపోయింది. ప్రజల్లో ఆహ్, ప్రజలు ఎక్కువైపోతున్నారు. మనం వ్యవసాయానికి సంబంధించిన భూమి ఏదైతే ఉందో అది తక్కువైపోతది. హ్మ్. మోరోవర్ ఇందులో ఏదైతే పంట మన చేతికొస్తోందో అందులో కూడా ఒక 30-40% ఎక్స్‌పోర్ట్స్ అని వేరే దేశాలకు మనం పంపించేస్తున్నాం. సో, అవునండి. ఉన్నదాన్ని సర్దుకుంటూ, ఉన్నది పాడైపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే, దాన్ని ప్రికాషనరీగా వాళ్ళు మందులు కొట్టి 6 నెలల్లో రావాల్సిన పంటని 3 నెలల్లో తీసుకురావడం తప్ప వాళ్ళు చేసేదేమీ లేకుండా పోతోంది. రైతుకి మనం ఆ భరోసా ఇవ్వనంత కాలం మనం
ఇలాంటి ఆర్గానిక్ అని ఇప్పుడు వస్తుందండి. ఫ్రాంక్ గా చెప్పాలి అంటే అసలు ఆర్గానిక్ అని మనం పెట్టుకోవడం ఎందుకు? నాకు అసలు ఆ శ్రీమధు అని పక్కన ఆర్గానిక్స్ అని పెట్టడానికి నేను ఎంతో ఆలోచించాల్సి వచ్చింది. ఏంటి అసలు ఆర్గానిక్ మనం ఎప్పుడు అంటే ఆర్గానిక్ స్టోర్ లో ఉండేది ఆర్గానిక్ అంటే మిగిలినంతా ఏంటి? అవును. ఇవి అంటే స్వచ్ఛమైనవి అని మనం చెప్పుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు. మిగిలిందంతా పాడైపోయింది. అసలు మన 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 పుట్టుక ఏంటి? మన తాత ముత్తాతలు ఎలా నివసించారు? వాళ్ళు ఎలా తిన్నారు? వాళ్ళు ఎలా జీవించారు? వాళ్ళ జీవన విధానం ఏంటి? వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి? అనేది చెప్పడం కోసం ప్రత్యేకంగా ఒక స్టోర్ పెట్టి, ఒక ప్లాట్‌ఫార్మ్ పెట్టి అవేర్‌నెస్ క్రియేట్ చేసే అంత సిట్యుయేషన్‌లో మనం ఉన్నాం. అంటే వెస్టర్న్ అవును. కల్చర్ అంత ఓవర్‌లాప్ చేసేసింది. ఇన్‌స్టంట్ ఫుడ్స్‌కి, ప్రాసెస్డ్ ఫుడ్స్‌కి అలవాటు పడిపోయాం. అవునండి. ఒక మనకి ఒక్క మాటలో చెప్పాలి అంటే, మన అమ్మమ్మలకున్న ఓపిక మన అమ్మలకి లేదు. మన అమ్మలకున్న ఓపిక మనకి మనకి లేదు. లేదు. మన అవును. నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుంది అనేది ఒక క్వెషన్ మార్కే. ఫ్రాంక్ గా చెప్పాలి ఊహించలేము. అంటే. అవును. అండ్ ఇంకొకటండి, మరి ఇలాంటి అంటే ఆర్గానిక్స్ పండించడము, ఈ ఉత్పత్తులు, ఆ తర్వాత దాన్ని తీసుకొచ్చి మనం మార్కెట్‌లో పెట్టి అమ్మడం అనేది కూడా ఒక ఛాలెంజ్ అనే చెప్పాలి. సో, మీరు అవును. పెట్టారు అంటే ఇంకా చాలా తక్కువ టైం. నవంబర్ 13థ్ అంటే ఇంకా 1 మంత్ కూడా కాలేదు. రెస్పాన్స్ ఎలా ఉంది? కస్టమర్స్‌ని మీ స్టోర్ దగ్గరికి వచ్చేంత వరకు మీరు అంటే రప్పించగలిగేలాగా మీరు ఎలా ప్రమోట్ చేయగలుగుతున్నారు? ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నారు దానికోసం చెప్తారా? తప్పకుండా అండి. నవంబర్ 13న స్టార్ట్ చేసి, ఈ రోజుకి ప్రమోషన్స్ అంటే ప్రింట్ మీడియాకి ఏమీ వెళ్ళలేదండి. సోషల్ మీడియాలోనే అండ్ వాట్సాప్‌లో ఒక కమ్యూనిటీ క్రియేట్ చేయడం జరిగింది. డైలీ హెల్త్ టిప్స్ కానీ, డిఫరెంట్ క్వెషన్స్ ద్వారా ఒక పోలింగ్ ఆప్షన్ ద్వారా డిఫరెంట్ క్వెషన్స్ కి వాళ్ళకి ఒక అవేర్‌నెస్ క్రియేట్ చేస్తూ అంటే ఇది మంచిది అని తెలియజేస్తున్నాం. చెడు ఏది, మంచి ఏది తేల్చుకోవాల్సింది వాళ్ళే. అవును. అంతే కదండీ! ఇది అవును. మంచిది, ఇది బావుంటుంది అనంటే మనం ఏం చేస్తున్నాము అనేది గ్రహించుకుని వాళ్ళ రోజువారీ అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు. ప్రమోషన్ పరంగా అయితే ఫస్ట్ డే జరిగిన మాకు సేల్స్‌కి ఫస్ట్ డే ఎవరైతే కస్టమర్స్ మా దగ్గర కొన్నారో వాళ్ళ మౌత్ పబ్లిసిటీతోనే రెండో రోజు డబుల్ ద సేల్స్ అయ్యాయి. అండ్ ఓకే. నేను చాలా గర్వంగా చెప్పగలిగేది ఏంటి అంటే 30% ఆఫ్ ద స్టాక్ మేము ఇప్పుడు ఏదైతే ఆల్రెడీ శ్రీమతి ఓపెన్ చేసామో 30% ఆఫ్ ద స్టాక్ అయిపోయింది. మళ్ళీ నేను సెకండ్ టైమ్ ఆర్డర్ కూడా వెళ్తున్నాను. ఓహ్! వెరీ గుడ్ అండి. అదే మాకు మౌత్ పబ్లిసిటీ ఇస్ ద బెస్ట్ పబ్లిసిటీ అనేది నా ఒపీనియన్. అండ్ ఇప్పుడు హ్మ్. ఎలాగో సోషల్ మీడియా అనేది చాలా యాక్టివ్ గా ఉంది. సో వీఆర్ అవును. ట్రైయింగ్ అండి. ఇన్‌స్టా, ఫేస్‌బుక్ లో అవేర్‌నెస్ వీడియోస్ పెడుతున్నాము, రీల్స్ పెడుతున్నాము. మెయిన్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీనే ఫోకస్ చేసుకుంటూ వాట్సాప్ లో కూడా మీకు తెలిసిన సర్కిల్ ని ఇందులో యాడ్ చేయండి. మీకు రోజు హ్మ్. అంటే ఒక కమర్షియల్ బేసిస్ లో మా ప్రొడక్ట్స్ సేల్ చేసుకోవడం మాత్రమే మా ఉద్దేశ్యం కాదండి. హ్మ్. అసలు ఆరోగ్యంపై ఒక ఒక మనం అసలు ఏం తింటున్నాము, ఏం తినాలి, ఏం తినకూడదు ఇవి హ్మ్. తెలిస్తే చాలు. అది తెలిస్తే వాడు ఎక్కడ తీసుకున్నా పర్లేదు. అందరి హ్మ్. ఆరోగ్యం కోసం కదా మనం పెట్టిన పర్పస్. మనం అసలు అవును. తింటున్నది కరెక్టా కాదా అనేది వాళ్ళు తేల్చుకోగలిగితే చాలు. అందుకని హ్మ్. ప్రెజెంట్ అయితే వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా ఇవే మా ప్రమోషనల్ ప్లానింగ్. అలానే మీలాంటి వాళ్ళ ఇంటర్వ్యూ ద్వారా ఇంకొంతమందికి చేరువవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సారీ అండి. కాలొచ్చింది. కట్ చేశాను. ఓకే. చెప్పండి. అలానే మీలాంటి వాళ్ళ ఇంటర్వ్యూ ద్వారా ఇంకొంతమందికి చేరువవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది మాకు కూడా. అలా ఏం లేదండి. ఆల్రెడీ మీరు నోన్ పర్సన్. నెక్స్ట్ మేము మాట్లాడుకోవాలి అంటే శ్రీ మధుమంది కొద్దిసేపు పక్కకు పెట్టి నెక్స్ట్ మాట్లాడాలి అనుకుంటే మీరు ఏదైతే చేయూత అనేటువంటి ఒక ఫేస్‌బుక్ గ్రూప్‌ని చాలా ఇయర్స్‌గా మీరు రన్ చేస్తున్నారు. అంటే ఆ! మీ బిజీ లైఫ్‌లో మీరొక ఐటీ కన్సల్టెంట్‌గా ఉంటూ ఆ వృత్తిని నిర్వహిస్తూ ఒక పక్కన మీ హస్బెండ్ డాక్టర్ అనుకుంటా కదండీ! ఇందాక చెప్పారు. అవును. సో, ఇంట్లో ప్రతీది కూడా మీరు బాధ్యతగా చూసుకుంటూ పిల్లల స్టడీస్ ఒక పక్కన ఇవన్నీ చూసుకుంటూ కూడా మీరు చేయూత అనేటువంటి గ్రూప్ ద్వారా చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు. అందులో అవేర్‌నెస్ కల్పించడం కోసం రకరకాల సర్వీసెస్ కూడా అందిస్తున్నారు. నాకు తెలిసినంత మటుకు. అయితే ఆ సర్వీసెస్ గురించి, ఆ సర్వీసెస్ మిమ్మల్ని ఒకవేళ ఎంటర్‌ప్రెన్యూర్‌గా అవ్వడానికి
అడుగులు పడేలా చేసిందా అనే డౌట్ కూడా నాకుంది. కొంచెం అసలు ఈ చేయూత అనే గ్రూప్ గురించి కూడా ఒకసారి తెలియని వాళ్ళకి చెప్తారా? తప్పకుండా అండి. చేయూత అనేది ఆన్‌లైన్‌లో అయితే 2022లో ఫార్మ్ అయింది కానీ, చేయూత అనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయినది కాదండి. 2013లో చేయూత అనేది మేము ఆర్టికల్స్ చేస్తూ ఉండగా ఫ్రెండ్స్ అందరం కలిసి పర్ మంత్ ఇంత అమౌంట్ అని వేసుకొని మనం ఏదో ఒక అంటే మేము ఒక సర్వీస్‌గా భావించలేదు. అదొక సోషల్ రెస్పాన్సిబిలిటీగా భావించి ఎంతో మంది జీవితాలు చూసాము. ఎన్నో స్టోరీస్ విన్నాము. కానీ అప్పుడు మా దగ్గర ఏం చేయాలి అనే ఆలోచన ఉంది. ఏజ్ ఉంది. కానీ చేతిలో డబ్బులు లేవు. అలాంటి పరిస్థితి అప్పుడు చేయూత ఫార్మ్ చేసినప్పుడు. మేము ఎక్కడున్నా, ఎవరు ఎక్కడ ఎలా సెటిల్ అయినా కూడా చేయూతని ఇంకా ముందుకు తీసుకువెళ్ళి, కరోనా తర్వాత దాన్ని ఆన్‌లైన్‌లో చేయడం జరిగిందండి. ఏ రోజు మేము ఇంత ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా ప్రమోట్ చేసుకోవడానికైతే బయటికి రాలేదు. బట్ ఒక మంచి విషయాన్ని ప్రమోట్ చేస్తేనే అది ఇంకా ముందుకు వెళ్తుంది అనేది గ్రహించుకుని, ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో గత 2 ఏళ్లుగా యాక్టివ్‌గా ఉండడం జరుగుతోంది. చేయూత ద్వారా నేను గర్వంగా చెప్పుకోగలిగింది ఏంటి అంటే 74 మంది ఆడవాళ్ళు గృహిణులకి ఒక స్వయం ఉపాధి కల్పించగలిగాము. ఎంతో మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ వాళ్ళ సేల్స్ పెంచుకునే విధంగా మేము ఉపయోగపడ్డాం. అలానే 3000+ హౌస్ వైఫ్స్‌కి ఫైనాన్షియల్ అవేర్‌నెస్ క్రియేట్ చేయడం జరిగిందండి. ఇలాంటి ఎన్నో ఆన్‌లైన్ సెషన్స్ ద్వారా. సో, చేయూత అనేది స్పెసిఫిక్‌గా ఒకదానికి రిస్ట్రిక్ట్ అయినది కాదు. చేయూత అందుకే చేయూత క్యాప్షన్ ఎప్పుడు ఏ ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్ అని ఉంటుంది. చేయూత ఈస్ ఆల్వేస్ ఏ ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్ అండి. దట్ అందులో ఈస్ ఆల్ అబౌట్ మీరు చేయూత. మీరు నిర్వహిస్తున్నటువంటి సెషన్స్ ఏవో కూడా ఉన్నాయి. వాటి గురించి చెప్తారా? అవేర్‌నెస్ సెషన్స్ కల్పించడానికి. సెషన్స్ అంటే ఫైనాన్షియల్ అవేర్‌నెస్ సెషన్స్ అండి. అలానే ఎవరైనా పర్టిక్యులర్‌గా ఒక టాలెంట్ ఉన్న ఇంట్లో ఉంటూ హౌస్ వైఫ్‌గా ఉంటూ కెరియర్ డ్రాప్ చేసుకొని, వాళ్ళలో ఒక స్పెసిఫిక్ టాలెంట్ ఉంది. దాన్ని ఇన్‌కమ్ సోర్స్‌గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనేది ఎడ్యుకేట్ చేయడమే చేయూత మెయిన్ పర్పస్ అండ్ మోటివ్. అలాంటి వాళ్ళని మనం తెర మీదకి తీసుకురావడం కోసం కొన్ని ఇలానే ఆన్‌లైన్ చిట్ చాట్స్ పెట్టడం. అలానే వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళతో టై అప్ చేయడం. ఇప్పుడు టీచింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ స్టూడెంట్స్‌ని అలొకేట్ చేయడం. ఇప్పుడు మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో చాలా మందికి ఏదైనా ఒక పిల్లలకి ఏదైనా నేర్పించాలి అనే ఉద్దేశం ఉంటుంది. అది నేర్పించాలి అన్నప్పుడు ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్ ఎవరైనా నేర్చుకోవాలి అని అనుకుంటే, మనకి తెలిసిన వాళ్ళలో ఎవరు నేర్పిస్తారు? వాళ్ళని వీళ్ళని లింక్ చేయడం. ఓకే. ఆన్‌లైన్ క్లాసెస్ చెప్పించడం. అలా చాలా వరకు చేయూత ఇట్స్ రన్నింగ్ గుడ్ అండి. సిన్స్ 2-3 ఇయర్స్. ఒక 3-4 మంత్స్‌గా మాత్రం నేనే పబ్లిక్‌గా చెప్పాలి. శ్రీమధవన్ ఆర్గానిక్స్ హడావిడిలో పడి చేయూతలో పోస్ట్స్ అనేవి చాలా లేట్ అవుతున్నాయి. చేయూత సభ్యులందరూ నన్ను అర్థం చేసుకొని మీరు ఇలా ముందుకెళ్ళండి అని అన్నారు. బట్ చేయూత విల్ ఆల్వేస్ బి లైవ్ అండ్ గోయింగ్ ఆన్ అండి. అది ఎప్పటికీ చేయూత అలా ఉంటుంది. శ్రీ మధువన్ ఆర్గానిక్స్ అడుగులు పడడానికి స్ఫూర్తి అనొచ్చా? స్ఫూర్తి అంటే నేను ఒక మాట చెప్తానండి. అసలెప్పుడైనా ఒక ఆడది, ఒక వుమెన్ సంపాదించాలి అనేది ఇండివిడ్యువాలిటీ కోసమా? లేదు ఫ్రీడమ్ కోసమా? ఇలాంటి ఇప్పుడు అంత బ్రాడ్ డిస్కషన్‌కి వెళ్ళను కానీ, ఎప్పుడైనా ఒక ఆడది ఇంట్లో సంపాదించాలి అని అనుకుంది అనంటే అక్కడ డబ్బు అనే అవసరం ఉంది అని. అది అవును. ఎందుకు వచ్చింది అనేది నేను చాలా మంది జీవితాల్లో నేను తెలుసుకున్నది ఏంటి అంటే, మెయిన్ ఎవరైతే సంపాదించే వ్యక్తి ఉన్నారో, వారికేదో హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల, లేదు ఏదో భర్త చనిపోయి సింగిల్ మదర్ అవ్వడం వల్ల, అంటే సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది క్రియేట్ అవ్వక వీళ్ళు బయటికి వెళ్తే కానీ క్రియేట్ చేసుకోలేని సిట్యుయేషన్‌లో ఉన్నారు. అవునండి. అలాంటి వాళ్ళందరికి అందరి లైఫ్ స్టైల్స్‌లో నాకు కామన్‌గా కనిపించినది రెండే ఎప్పుడు వెల్త్ అండ్ హెల్త్. వాళ్ళకి అవును. వెల్త్ క్రియేట్ చేస్తూ ఉన్నాను కరెక్టే. వాళ్ళకి ఒక సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ చూపిస్తున్నాను కరెక్టే. ఆ హెల్త్‌ని కూడా కరెక్ట్ చేస్తే ఓవర్ బర్డెన్ అనేది ఆ ఆడదాని మీదే పడదు కదా! అవును. ఏదో రకంగా హెల్త్ కూడా అడ్జస్ట్ చేస్తే ఎందుకంటే చాలా మంది హౌస్ వైఫ్స్ ఇప్పటికీ హెల్త్ ఇష్యూస్ వల్ల బయట జాబ్స్ చేయలేకుండా ఇంట్లో రిస్ట్రిక్ట్ అయిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక అవునండి. రకంగా చేయూత స్ఫూర్తి అనే చెప్పొచ్చు. సో, నెక్స్ట్ అంటే ఈ శ్రీ మధువన్
ఆర్గానిక్స్ కి అంటే చేయూత ద్వారా ఆ గ్రూప్ లో ఉండేటువంటి మెంబర్స్ కావచ్చు, అందులో ఉండేటువంటి ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి అంటే మీరేమైనా ఫ్యూచర్ లో శ్రీ మధువన్ ఆర్గానిక్స్ లో అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందంటారా? ఓహ్! ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ తప్పకుండా గా. అండి. ముందు అలా నేనే ఉంటాను. అలా అలాంటి ఆలోచన మీరే క్రియేట్ చేశారిప్పుడు. హ్మ్. తప్పకుండా చేయూతలో ఏ హస్సు యాక్చువల్‌గా విషయం చెప్పాలంటేనండి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మన తెలుగు రాష్ట్రాల్లో సారీ. మన తెలుగు రాష్ట్రాల్లో ఏవైతే పంటలు మనం పండిస్తున్నామో, హ్మ్. అందులో ఆర్గానిక్‌గా, నేచురల్‌గా పండించే రైతులు ఎంత శాతం ఉంటారని మీరనుకుంటున్నారు? చాలా కేవలం తక్కువ. 10-15% నేనసలు అది కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేను. ఎందుకంటే అండి, ఇప్పుడు మీరు పెట్టిన తర్వాత మీరు పెట్టిన గ్రూప్‌లో కూడా నేనున్నాను. ఆర్గానిక్ ఫుడ్స్ తినడం వల్ల చాలా ఆరోగ్యం వరకు మాత్రమే. అంటే కొన్ని కొన్ని పాయింట్స్ దాని గురించి డీప్‌గా తెలీదు నాకు కూడా. అంటే ఆ ఉత్పత్తులనేవి రసాయనాలు లేకుండా సేంద్రియ పద్ధతుల్లో జరిగే పంటలు పండించడం కాబట్టి ఆరోగ్యానికి మంచిది వరకు మాకు తెలుసు. మీరింకా పూర్తిగా దాని గురించి ఆ సబ్జెక్ట్ అంతా మీకు తెలుసు బాగాను. సో మాలాంటి వాళ్ళకి కూడా ఈ సబ్జెక్ట్ మీద అవగాహన అవసరం. మీరు అంటే సింపుల్ అండి. అవగాహన అంటే ఎలా క్రియేట్ అవుతుంది అంటే, మనం ఉదయం లేచింది మొదలు మనం ఏం చేస్తున్నాం? పూర్వం ఏం చేసేవారు? ఉదయం లేవగానే వేపపుల్లలతో మన కాగుల దగ్గర ఉండే బూడిదతో కచ్చే పుల్లలంటారు. వాటితో అవును. కచ్చలవన్నే అంటారండి. వాటితో పళ్ళు తోముకునేవాళ్ళం. ఇదంతా మనం అలాంటి లైఫ్‌ని తీసుకొచ్చి మనం ఇప్పుడు పెట్టలేము. ఇప్పుడు మన యెస్. పిల్లలకి అవును. బ్రష్ తీసేసి నువ్వు ఈ పుల్ల పెట్టుకొని తోముకో అంటే వాళ్ళు చేయరు. చేయరు. నిజంగా అలాంటి లైఫ్ మళ్ళీ తిరిగొచ్చింది అంటే ఆనందం అండి. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, మన మన సనాతన ధర్మంలో అనే పెద్ద మాటలు వాడం కానీ, మన మన పూర్వీకులు ఏవైతే పద్ధతులు పాటించారో, అవన్నీ వెస్టర్న్ కల్చర్ అబాయిడ్ చేసుకొని మీరు గూగుల్‌లో సెర్చ్ చేయండి. వేప అవును. పుల్లలు $11కి అమ్ముతున్నారండి. అవును. వాళ్ళు పాటిస్తున్నారు అన్నీ. ఇప్పుడు మనవన్నీ మనం వదిలేసినవన్నీ వాళ్ళు పాటిస్తున్నారు. మనమేమో వాళ్ళు వదిలేసి వాళ్ళు పూర్వం ఎలా అయితే వాళ్ళు అణగారిపోయారని చెప్పాలి. వాళ్ళు ఎలా అయితే అణగారిపోయారో, వాళ్ళు ఏవైతే వదిలేసుకున్నారో అవి ఓహో! ఆహా! అనుకుని మన కల్చర్‌లో మనం అవాయిడ్ చేసేసుకుంటున్నాం అవన్నీ. బార్టర్ సిస్టమ్ అని ఉండేది కదా పూర్వకాలంలో. అదేదో అవును. ఇచ్చి పుచ్చుకున్నట్టుగా అయింది ఇప్పుడు మన పరిస్థితి. మనం ప్రాసెస్డ్ ఫుడ్స్‌కి అలవాటయిపోతున్నాం. మనం ప్యాక్డ్ ఫుడ్స్‌కి అలవాటు పడిపోతున్నాం. మనం ఇన్‌స్టంట్ ఫుడ్స్‌కి అలవాటు పడిపోతున్నాం. ఏం అవునండి. చేస్తాం ఉదయం హడావిడి, ఉరుకులు, పరుగులు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ అయితే ఇంకా ఇన్‌స్టంట్ ఫుడ్సే. యెస్. ఎంత ఇన్‌స్టంట్‌గా మనం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నామో అంతే ఇన్‌స్టంట్‌గా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. అది మనం మన గమనించుకోగలగాలి. పరిస్థితుల్ని బిజినెస్ చేసుకుంటున్నారు వ్యాపారస్తులు కూడా. యెస్. అన్ని ఇన్‌స్టంట్ వాటిల్ని మనకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. వాటిల్లో మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? అసలు ఏ ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి? ఏది ఎలా ఉత్పత్తి అవుతుంది? ఏవండీ ఒక నూనె ప్యాకెట్ ఉంటే లీటరు 250కి మనకి దొరుకుతోంది ఈరోజు సన్‌ఫ్లవర్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్. అవును. హ్మ్. కానీ ఒక చెక్క గానుగలో 2½ కేజెస్ విత్తనాలు వేస్తే కానీ ఒక లీటర్ నూనె రాదు. అవునండి. ఒక కేజీ విత్తనాల ధర రూ. 110 నుంచి రూ. 140 వరకు ఉంది. అవును. 2½ కేజెస్ మీరు సీడ్స్ వేస్తే, ప్రాసెస్ చేస్తే, ఎండబెట్టి ప్రాసెస్ చేసి, మీరు ఎక్స్‌ట్రాక్ట్ చేసితే 1 లీటర్ ఆయిల్ వస్తున్నది. నీకు రూ. 240కో, మీరు 1 లీటర్ నూనె ఎలా కొనుక్కు తింటున్నాం మనం? ఎలా వాడుతున్నాం? అంటే అది నిజంగా నూనెనా? అంతే కదా! డౌటొస్తుంది. మనం మనం వాడుతున్న సన్‌ఫ్లవర్ ఆయిల్ నిజంగా సన్‌ఫ్లవర్ ఆయిలేనా? హ్మ్. కాదు. అందుకని ఆయిల్ దగ్గర నుంచండి. ఒక్క పర్టిక్యులర్ ఐటెమ్ అనే కాదు. ఆయిల్ దగ్గర నుంచి, నెయ్యి దగ్గర నుంచి. నెయ్యి అండి ఒక 25 లీటర్ల స్వచ్ఛమైన ఆవు పాలు, చిక్కటి ఆవు పాలు మనం హ్మ్. కాచి, తోడుపెట్టి దాని నుంచి వెన్న తీసి దాన్ని నెయ్యిగా మారిస్తే 1 కేజీ నెయ్యొస్తుందండి. అవును. 25 లీటర్లు. అదే మన గేదె పాలైతే 15-18 లీటర్లు చిక్కనైన గేదె పాల నుంచి తీస్తే వచ్చే ఉత్పత్తి 1 కేజీ గేదె నెయ్యి. మనం నెయ్యి ఎంతకు కొంటున్నాం? మనం ఆలోచించుకోవాలి. అలా ప్రతి అంతే. వస్తువండి. ప్రతి వస్తువు. అంటే మనమేదో ఆ ప్రాసెస్ ఏంటి? అసలు అది ఎలా చేస్తున్నారు అనే అవగాహన అసలు లేకుండా మన పనయిపోతుంది అవగా గదా! ఆ ఆ! టైంకి.
మన ఉమ్. అవగాహన, ఆలోచన 2 లేకుండా మన నోటికి రుచిగా లేదు అతుకుతోంది కదా! లేదు ఏదైనా అనారోగ్యం చేసినప్పుడు ఆలోచిస్తారు ఆ ప్రోడక్ట్ ఏమైనా తేడా చేసిందేమో అని. ఎగ్జాక్ట్‌లీ అండి. మనకెప్పుడు అది వస్తుంది అంటే మన నోటికి రుచిగా ఉన్నంత వరకు దాని గురించి ఆలోచన రాదు. మన ఒంట్లో ఉమ్, ఓపిక ఉన్నంత వరకు మనం తింటున్న దాని గురించి ఆలోచన రాదు. నిజంగా అవును నేచురల్‌గా పండిస్తున్న పంటల్లో నుంచి మీరు తయారు చేసినది ఏదైనా తినండి. ఒకసారి తింటే రెండోసారి మీరు బయటవేవి కొనాలనిపించదు. అవును. అసలు మనం యూజువల్‌గా ఒక 20 ఇయర్స్ క్రితం వరకు మనం అలాగే ఉండేవాళ్ళం. అసలు ఉమ్, ఆర్గానిక్, ఇనార్గానిక్ అని 2 వేరియేషన్స్ లేవు. అవును. ఇప్పుడేమైపోయింది అంటే ఇప్పుడు ఆర్గానిక్ అనే సర్కిల్ మన సొసైటీలో చాలా చిన్నదయిపోయింది. అందుకు ప్రతి ఉత్పత్తిని మనం ప్రశ్నించుకోవాల్సొస్తుంది. అది ఎక్కడి నుంచొచ్చింది? ద బెస్ట్ ఏంటి? అండ్ ఏమంటారు? రైతు చెమట ఓడిస్తే ఆహ్, దేశం అభివృద్ధి చెందుతుంది. దేశం అన్నం తింటుంది అంటున్నారు. కానీ ప్రస్తుతం ఎలా ఉందంటే రైతు కన్నీరు కార్చేలాగా ఉంది. అవును. అందుకని అంటే మనకి గత కొన్ని సంవత్సరాలుగా గమనిస్తే అసలు మారని జీవన స్థితి అంటే రైతుది ఒక్కళ్ళదే అనిపిస్తుంది నాకు. అంతేనండి. అంతే కదా! మరి రైతే రాజు అంటే రైతుగానే ఉండిపోతున్నారు. దళారులు, కోటీశ్వరులు, లక్షాధికారులు కూడా తక్కువైపోయింది. ఇప్పుడు ఆ! కోటీశ్వరులయిపోతున్నారు. రీజన్ అవునండి. బిహైండ్ దిస్ ఈస్ ఎస్పెషల్లీ అందుకేనండి శ్రీమధువన్ ఆర్గానిక్స్ మా ట్యాగ్‌లైన్ కూడా విలేజ్ వైబ్స్ అర్బన్ వెల్‌నెస్ అని. హ్మ్. స్వతహాగా నేను గుంటూరు వాస్తవ్యురాలిని. హ్మ్. మేము ఎక్కడో తాడేపల్లిగూడెం పక్కన పెంటపాడు అనే కుగ్రామంలో పల్లెటూరులో పెట్టడానికి కారణం కూడా అదే. ఓకే. ఓకే. అసలు ఒక పల్లెటూరు వాతావరణం, పల్లెటూరులో పండిస్తున్న పంట ఎక్కడెక్కడికో మనం పంపించేస్తున్నాం. హ్మ్. మండలాన్ని కాదు, జిల్లాని కాదు, రాష్ట్రాన్ని కాదు, దేశాన్ని దాటి పంపిస్తున్నాం. అంటే హెల్త్, ఆరోగ్యం అనేది డబ్బున్న వాళ్ళకేనా? ఆరోగ్యం ఎవరికైనా ఆరోగ్యమే గదా! ఆ అవునండి. అవేర్‌నెస్ అనేది, ఆ ఆరోగ్యం అందరికీ చేరువవ్వాలి అంటే విలేజ్ లోనే ఉండాలి. విలేజ్ దగ్గర నుంచి మనం అర్బన్‌లో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ సమృద్ధి కోసం మనం ట్రై చేయాలి. ఎలా అన్న హ్మ్. ఉద్దేశంతో కావాలని మేమొక చిన్న పల్లెటూరులో పెట్టడానికి కారణం కూడా అదే అండి. చాలా మంది నన్నడిగారు. "ఏంటి అయ్యో! అక్కడెందుకు పెట్టుకున్నావు? నువ్వు కమర్షియల్‌గా టౌన్స్‌లో పెట్టొచ్చు కదా!" కమర్షియల్ ఈస్ నాట్ మై యాస్పెక్ట్. కమర్షియల్‌గా అంటే ఇప్పుడు చాలా బిజినెస్ చేసుకోవచ్చు. లేదు ఇంకోటి ఏవో చేసుకోవచ్చు. హెల్త్ అండ్ హ్మ్. వెల్త్ ఆర్ 2 ప్రైమరీ యాస్పెక్ట్స్ ఫర్ రియల్లీ అంటే ఒక మనం ఒక ఫుల్‌ఫిల్డ్‌గా ఒక లైఫ్ జీవించాము అనడానికి హెల్త్ అండ్ వెల్త్ అండి ఈ రెండే. అవును. సో, వెల్త్ గురించి చాలా అవేర్‌నెస్ క్రియేట్ చేసాము. చాలా జరిగాయి. బట్ హెల్త్ గురించి మనం పట్టించుకోవట్లేదు. హెల్త్ వల్ల వెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంది చాలా మంది ఫ్యామిలీస్‌లో. సో, ఆ ప్రస్తుత హెల్త్‌ని కాలంలో కరెక్ట్ చేయాలి. అసలు ఒకప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం అనేవాళ్ళు కదా! ఇప్పుడు నిజంగా అదే భాగ్యం అనిపిస్తుంది. నిజంగానేనండి. ఇంకొకటేంటి అంటే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల మీరు ఫస్ట్ మీ ఇంట్రడక్షన్ అప్పుడు నేను విన్నాను. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ చాలా కాస్ట్‌లీ. ఇలాంటి అపోహ ఉంది చాలా మందికి. యెస్, హ్మ్. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కాస్ట్‌లీయే. కానీ మీ మెడికల్ బిల్స్ అంత కాస్ట్‌లీ కాదు అంటాను నేనైతే. యెస్ అండి. దాని గురించి కూడా అడుగుతాను మిమ్మల్ని. అయితే చాలా మంది ఇప్పుడు నేనున్నాను యాస్ ఎ జర్నలిస్ట్‌గా నేనొక స్క్రిప్ట్ రాస్తాను. ఒక వాయిస్ చెప్పగలుగుతాను. అన్ని దగ్గర రిలేటెడ్ రంగాలు అవన్నీ గూడా. అంటే దానికి సంబంధించినవే జర్నలిజంలోకే వస్తాయి. ఇప్పుడు మీరు ఐటీ కన్సల్టెంట్‌గా ఉన్నారు. ఒక పక్కన చేయూత అనే గ్రూప్ రన్ చేస్తున్నారు. మరొక పక్కన కొత్తగా ఇప్పుడు శ్రీ మధువన్ ఆర్గానిక్స్ స్టార్ట్ చేశారు. 3 డిఫరెంట్ ఫీల్డ్స్ అనిపిస్తున్నాయి నాకు. ఒక మహిళ ఇన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అడుగులు వేయటం అనేది మీరు ఎంత టైం ఇస్తున్నారు? దాని వెనకాల మీరు ఎంత అంటే ఒత్తిడికి లోనవుతున్నారు అనేది నాకనిపిస్తోంది. కానీ మీరు ఇష్టంగా చేస్తూ ఉండుండొచ్చు. అయితే ఈ 3 ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? చాలా మందికి ఇది ఇన్‌స్పిరేషన్ అండి. మీరు థాంక్ యూ. చెప్పబోయేది. థాంక్ యూ అండి. ఇట్స్ ఆల్ అబౌట్ నా ఉద్దేశ్యం ఏంటంటే టైమ్ మేనేజ్‌మెంట్ అండి. హ్మ్. కేవలం టైమ్ మేనేజ్‌మెంట్ అండ్ ఆన్ స్క్రీన్ నేను ఒక్కదాన్ని కనిపిస్తున్నాను తప్ప, ఏ ఒక్కరి సపోర్ట్ లేకపోయినా హ్మ్. ఇది జరగదు. యాస్ ఎ టీమ్ వి ఆర్ వర్కింగ్ ఆన్ అండ్ శ్రీమధువన్ ఎస్టాబ్లిష్ చేశాను అంటే, ఏదో నేను ఒక్కదాన్ని ఇలా వెళ్లి శ్రీమధువన్‌లో కూర్చొని స్టార్ట్ అయిపోయింది అని అనేది కాదు. ఎంతో హ్మ్. మంది నాకు సహకరించారు. నేను ఫ్రాంక్‌గా చెప్తున్నా ప్రతి ఊర్లో ఏ ప్రొడక్ట్ ఎక్కడ బాగుంటుంది అని అడగగానే వాళ్ళకి
అందిన స్థాయిలో ప్రతి ఒక్కళ్ళు తోడ్పడి, లేదు ఇది మాకు ఇక్కడ బాగుంటుంది, నిజంగా వీళ్ళు మంచిగా పండిస్తారు రండి అని ఎంతో మంది ముందుకొచ్చారు. ఉమ్, నేను పర్సనల్ గా నా ఇండివిజువల్ గా నేను టైం ఎలా మేనేజ్ చేసుకుంటాను అంటే, చేయూత ఇస్ ఆల్వేస్ అబౌట్ ఎప్పుడు అవేర్నెస్. ఉమ్, చేయూత అనేది ఒక అవేర్నెస్ సెషన్. అంటే ఎలా అంటే నేను ఒక కోచ్ అన్నమాట అక్కడ, అంతే. ఇలా వెళ్ళండి, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని నేను పబ్లిష్ చేసి వదిలేస్తాను. ఓకే, ఇక్కడ ఈ జాబ్ ఉంది కదా, మనం వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మనం ఈ జాబ్ ప్రొఫైల్ తీసుకోవచ్చు అని అలా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో కనెక్ట్ అయ్యి జాబ్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. లేదు, మనం చెప్పిన ఎంటర్ప్రెన్యూర్ పరంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అంటే బిజినెస్ స్టార్ట్ చేసుకున్నారు. ఉమ్. బట్ శ్రీమధు అని వచ్చేటప్పటికి ఇట్స్ నాట్ దట్ కేస్. నేను ఇక్కడ వన్ ఆఫ్ ద ప్లేయర్ ని, వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్ ని, అంతే. అండ్ మీ ఎందుకంటే ఇప్పుడు హస్బెండ్ సపోర్ట్, ఇంట్లో మనం ఏదైనా ఒకటి స్టార్ట్ చేస్తున్నప్పుడు మన ఇంట్లో పనులు ఏది డిస్టర్బ్ కాకుండా బయట ఏదైనా చేసుకోండి అనే హస్బెండ్స్ ఉంటారు. బట్ మీ హస్బెండ్ అంటే సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? ఆ, మొన్నటి వరకు పాత సామెతలు, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఈస్ ఎ ఉమెన్, లేదంటే బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఉమెన్ దెర్ ఈస్ ఎ మ్యాన్, ఇలాంటివన్నీ కాదు. నేను నమ్మేది ఒకటే, ఎప్పుడు ఆయన బిహైండ్ లేరు, డిసైడే ఉన్నారు, ఎప్పుడు నా పక్కనే ఉన్నారు. ఏది చేయాలన్నా నీ ఇష్టం, నీకు మంచి అనిపిస్తోంది చెయ్యి, ఐఎమ్ ఆల్వేస్ దేర్ అన్నారు. అలాగే నేను ప్రతి విషయం, చేయూతలో ఒక చిన్న ప్రోగ్రామ్ అయినా, లేదు శ్రీమధువన్లో ఏదైనా ఒక పర్టికులర్ ప్రొడక్ట్ ఓకే చేయాలి అన్నా, లేదంటే నా పర్సనల్ గా నా ఫైనాన్షియల్ ఫైల్స్ అయినా, ప్రతిదీ ఆయన సపోర్ట్ లేకుండా అవ్వదండి. మీరన్నట్టే ఆన్ స్క్రీన్ నేను కనిపిస్తున్నాను అంతే. నా ఓకే. వెనకాల ఎంతో ఎంతో మంది నన్ను నా వెన్ను తట్టి ముందుకు పంపించారు. అందులో ఏమంటారు, ఫస్ట్ ఒక దేనికో దానికి పునాది ఉండాలంటారు కదా, అంత ధైర్యం ఇచ్చి నేను ఇంతవరకు వచ్చాను అంటే ఆ క్రెడిట్ మొత్తం మా శ్రీవారికి ఇచ్చేస్తాను నేనైతే. ఓకే. జస్ట్ నేను ఏమంటారు, నేను ఊరికే తెర ముందు కనిపించే వ్యక్తిని, తెర వెనుక మొత్తం ఆయనదే. ఈ సందర్భంలోనే మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఫ్యామిలీ అంటే ఏముందండి, జాయింట్ ఫ్యామిలీ. అత్తయ్య గారు, మామయ్య గారు, నేను, మా హస్బెండ్ అండ్ నాకు ఒక పాప. షీఈ్ 8 years. అంటే మీ వారు డాక్టర్ అన్నారు కదా, స్పెషలైజేషన్ ఏంటి? ఎండి అండి, హోమియోలో ఎండి ఆయన. ఓకే. ఓకే. హోమియో డాక్టర్. ఇద్దరు పిల్లలు, ఇద్దరు పాపలా? ఒక పాప, ఒక పాప. పాప బాబు స్కూల్ చదువుతున్నారు వాళ్ళు? ఒక్కటే పాప అండి, ఒకటే పాప. ఓకే. ఓకే. సో మొత్తానికి మీరు ఇవన్నీ ఇంటిని మేనేజ్ చేస్తూ, మీ ప్రొఫెషన్ మేనేజ్ చేస్తూ, ఈ బిజినెస్ కూడా మేనేజ్ చేస్తూ అడుగులు వేస్తూ ఉన్నారు. అయితే మీ ఫ్యూచర్ ప్లాన్స్ అసలు ఏంటి? మీ గోల్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే నేను ఎప్పుడు ఒకటే నమ్ముతానండి, పాస్ట్ ని తవ్వుకోను. ఫ్యూచర్ అనేది విజనరీగా ఒక ఛాలెంజ్ ఉండాలి. బట్ ఎప్పుడు నేను ప్రెసెంట్ లో ఉండడానికి ఇష్టపడతాను. ప్రెసెంట్ నా టాస్క్ ఏంటి అంటే, శ్రీమధువన్లో కావాలి, శ్రీమధువన్ ప్రొడక్ట్స్ డిమాండ్ ఎక్కువ ఉందండి. ఇప్పుడు మంచి ప్రొడక్ట్స్ కావాలి అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, పండించే రైతులు తక్కువ మంది అయిపోయారు. వీలైనంత ఎక్కువ మందికి వాళ్ళు అనుకున్నట్టుగా, వాళ్ళు ఆరోగ్యకరంగా తినాలి అనుకునే ఫుడ్ అందించడమే నా ప్రెసెంట్ టాస్క్ అయితే. సో ప్రెసెంట్ లోనే ఫ్యూచర్ టార్గెట్స్ ఏవో మినిమం గా పెట్టుకుంటా తప్ప, అమ్మో మనం ఒక 5 years తర్వాత ఇలా ఉండాలి, 10 years తర్వాత ఇలా ఉండాలి అని అనుకోను. ప్రెసెంట్ ఉన్న నా రెస్పాన్సిబిలిటీస్ ని, ఈ రోజు నా టాస్క్ ని రేపు మార్నింగ్ కూడా ఆలోచించాను. నేను ఫ్రాంక్ గా చెప్తున్నా, రేపు మార్నింగ్ కూడా ఆలోచించాను. ఉదయం లేవగానే ఈ రోజులో నేను ఫినిష్ చేయాల్సిన పనులు ఏంటి, ఓకే మార్నింగ్ ఇలా శ్రీమధువన్ గురించి ఇవి చేయాలి, నెక్స్ట్ ఫైల్స్ ఏమున్నాయి, రిటర్న్స్ ఎవరు వేయాలి, లేదు ఈవినింగ్ వచ్చేటప్పటికి మళ్ళీ శ్రీమధువన్ సేల్స్ ఏం జరిగాయి, స్టాక్ ఎంత అయింది, అండ్ నైట్ చేయూత గురించి. ఇలా ఉన్న టైం ని, ఉన్న డే ని ప్లాన్ చేసుకున్నాం తప్ప, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఆల్వేస్ హర్ట్స్. మనం ఇలా ప్లాన్ చేసుకుందాం, ఇలా చేద్దాం, రేపు ఈ పనులు చేద్దామంటే అవి చేయలేకపోయాము అంటే మనం ఒక అడుగు వెనక్కి వేస్తాం. ఏదో ఒక రోజు, ఒక రోజు కాకపోయినా ఒక రోజు అయినా చేస్తాం. అందుకని నేను ఎప్పుడు ప్రెసెంట్ లోనే ఉంటాను. ఐఎమ్ నాట్ ఫ్యూచరిస్టిక్ ఉమెన్ ఆర్ పాస్ట్ డిగ్గింగ్ ఉమెన్. ఎప్పుడు శరణ్య అంటే ప్రెసెంట్ అంతే. రేపు ఏం జరుగుతుంది అంటే ఐ డోంట్ నో. నేను ఇక్కడే ఉంటానా, ఎక్కడ ఉంటానా అనేది తెలియదు. నాకైతే ఇప్పటి వరకు మాట్లాడుతున్న దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, మీరు చేసే పని మీద నమ్మకం, అలాగే ఒక క్రమశిక్షణ, ఒక టైం టేబుల్ ఖచ్చితంగా అండి. ఒక
మహిళా పారిశ్రామికవేత్తగా కాదు, ఒక బిజినెస్ ఉమెన్ గా అవ్వచ్చు, లేదంటే మీరు ఎంచుకున్న రంగాల్లో ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ ప్రణాళికలు అయితే మీరు ఏదైతే చెప్పారో ఇప్పటి వరకు అవన్నీ ఉండి తీరాల్సిందే. చాలా మంది మహిళలు ఏదో చేద్దాం అనుకుంటూ ఉంటారు, ఆలోచనలు ఉంటాయి, అన్ని రకాలుగా కూడా సహకారం ఉంటుంది, ఎక్కడో భయం ఉంటుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే ముందుకు రాలేకపోతూ ఉంటారు, వాళ్ళలో వాళ్ళకి నమ్మకం ఉండదు. అలాంటి వాళ్ళకి స్ఫూర్తి కలిగేలా మీరు ఏం చెప్తారు? ఒకటేనండి. రాలేకపోవడానికి రీజన్స్ అనేకం ఉంటాయి. హ్మ్. ఫస్ట్ ఆడవాళ్ళకి ఫస్ట్ వచ్చే రీజన్ ఏంటి అంటే ఆడవాళ్ళని. హ్మ్. దానికి మించిన అడ్డు ఇంకొకటుండదు నాకు తెలిసి. ఒప్పుకొని అమ్మాయిలకి ఇది తీరాలది. అవసరమా? హ్మ్. అమ్మాయిలకి ఇది అవసరమా? లేదు ఆడవాళ్ళకి ఇది అవసరమా? ఇంట్లో కూర్చో, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో, హ్మ్. వంట చేసి పెట్టు, మమ్మల్ని పంపించు. అది ఒక్కటే నా పర్పస్ ఆఫ్ లైఫ్. మనం ఏదన్నా సాధించాలి. ఏదో మానిటరీ ఆస్పెక్ట్సే కాదండి. మన ఇంట్రెస్ట్ ఏంటి? మన ప్యాషన్ ఏంటి? మనం చదువుకున్న చదువుతో కూడా ఇప్పుడు సంబంధం లేదు. మనకేదో ఒక అవును. ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఆ ఇంట్రెస్ట్ నేర్చుకోవడానికి టైం స్పెండ్ చేయండి. లేదు హ్మ్. మీకేదన్నా ప్యాషన్ ఉంది. నేనొక హ్మ్. ఆర్ట్ వర్క్ చేస్తాను అనుకుంటే మీరు ఆర్ట్స్‌ని ఎలా వేస్తారు? ఆర్ట్‌ని చేసి ఎలా ఎన్‌కాష్ చేసుకోవాలి? దాన్ని ఒక బిజినెస్‌గా స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక అపోహ ఏంటి అంటే ఇల్లు కదిలితేనే ఇల్లు కదిలితేనే ఆడది సంపాదిస్తుందా అంటే, నేనిప్పుడు ఇవి చేస్తున్నవన్నీ నేను ఏ రోజు నా గడప దాటలేదు. ఫ్రాంక్లీ ఓకే. స్పీకింగ్. నేను హ్మ్. చేయూత గాని, నా ఇన్‌కమ్ టాక్స్ ఫైల్స్ కానీ, లేదు అంటే నేను ఎన్ఎస్‌పి టైనీ డాట్స్ అని మినియేచర్స్ కానీ, ఇప్పుడు శ్రీమధు అని కూడా సిట్యుయేషన్ బట్టి మనం బయటికి అస్సలు వెళ్ళకుండా ఏవి జరగవని అనను. కానీ, ఇంట్లో ఉండి కూడా ఇలాంటివన్నీ మేనేజ్ చేసుకోవచ్చు అంట. మీ సంకల్ప బలం గట్టిగా ఉండి లేదండి. ఇప్పుడు అందరికీ సిట్యుయేషన్స్ ఒకలా ఉండవు గదా! మీ ఇంట్లో మీ హస్బెండ్ సపోర్ట్ జేశారు. లేదు ఫ్యామిలీ సపోర్ట్ జేసింది. మాకలా కాదు అని అనుకునే మహిళలు గూడా ఉన్నారు. నేనొకటే చెప్తానండి. మీరు నెగ్గగలరు, మీరు ఎదగగలరు, మీరు చేసి చూపించగలరు అనే నమ్మకం మిమ్మల్ని ఎవరైతే ఆపుతున్నారో వాళ్ళకి కలిగించండి చాలు. అందరికీ కలిగించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పెళ్ళైన ఆడవాళ్ళైతే మీ భర్తకు కలిగించండి చాలు. ఇప్పుడు కూడా హ్మ్. నాకు చాలా వినిపిస్తూ ఉంటాయి. చాలా రకాలుగా వినిపిస్తూ ఉంటాయి. ఇన్ని ఇన్ని రంగాల్లో నేను చేస్తున్నా, అవన్నీ చెవులు మూసేసుకొని మనం ఏదైతే ఏ దారిలో అయితే నడవాలి అని అనుకున్నామో, ఆ దారిలో మనం నడిస్తే మన హ్మ్. సక్సెస్ మాట్లాడుతుందండి. మనం మనం ఏం చేసామనేది మనం మాట్లాడక్కర్లా. హ్మ్. అలాంటివన్నీ వినకుండా చెవులు మూసుకుంటే మన సక్సెస్సే మాట్లాడుతుంది. యెస్ అండి. అది సో, కూడా 100%. మిమ్మల్ని మిమ్మల్ని మీరు నమ్మండి. మీరు ఎవరైతే మీ మీద నమ్మకం ఉంచుకున్న వ్యక్తికి కూడా నేనిలా చేయాలనుకుంటున్నాను అనే నమ్మకం క్రియేట్ చేయండి. తప్పకుండా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు కన్విన్స్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఇదివరకు రోజుల్లా కాదు కదండీ! ఒక్కళ్ళు సంపాదిస్తే కాదు. ఇరువురు అవును. సంపాదిస్తేనే మనము ఈ ఏమంటారు? ఈ ప్రెజెంట్ మోడర్న్ లైఫ్‌ని సాగించగలం. ఎందుకంటే అవునండి. మనీ ఈస్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ ఎవ్రీథింగ్. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మన ప్రతి అవసరానికి డబ్బే అవసరమైపోయింది. హ్మ్. అలా పరిగెత్తాలి అన్నా డబ్బు కావాలి. అలా మనం అవును. పరిగెడుతూ ఉండాలి అన్నా హెల్త్ కావాలి. సో 2 అవునండి. ముఖ్యం. ఖచ్చితంగా. మళ్ళీ ఒకసారి మళ్ళీ ప్రకృతి సిద్ధంగా, సహజ సిద్ధంగా అని మాట్లాడుకోవడానికే పరిమితం అయిపోయింది. అంటే ఆ టైప్ లైఫ్ స్టైల్‌లో జీవించడం అనేది. మీరెలాంటి డెఫినిషన్ చెప్తారు? ప్రకృతి సిద్ధంగా, సహజంగా జీవించడం అనేది నా పరంగా డెఫినిషన్ ఏంటి అంటే హ్మ్. ఫ్రెష్‌గా ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తెచ్చుకోవడం. హాయిగా ఉన్నదేదో సంతృప్తికరంగా వేడిగా తింటాం. నలుగురు కూర్చొని ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని తినడం అనేది ఇప్పుడున్న బిజీ షెడ్యూల్‌లో కుదరదు. బట్ మా హ్మ్. ఇంట్లో మేము ఖచ్చితంగా పాటించేది అందరం కలిసే తింటాము. హ్మ్. ఎంత లేట్ అయినా కూడా. ప్రకృతి సహజంగా అంటే అంతేనండి. మేము ఇంట్లో చిన్న చిన్న ఆకుకూరలు పండించుకోవడం. ప్రతి ఒక్కళ్ళు అది ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఆహ్, ఎప్పుడు ఆర్గానిక్ ఫుడ్స్‌కి వీటికి, వాటికి అని బయటికి వెళ్తూ ఇదివరకైతే ఇండివిడ్యువల్ హౌసెస్ ఉండేవి. ఇప్పుడు అపార్ట్‌మెంట్ కల్చర్ వచ్చేసింది. ఒక 400 స్క్వేర్ యార్డ్స్‌లో ఇదివరకు ఒక ఫ్యామిలీ ఉంటే ఇప్పుడు అక్కడే 40 ఫ్యామిలీస్ ఉంటున్నారు. అవును. 40 కుటుంబాలలో ఎంతమంది అదే ప్లేస్‌లో జీవిస్తున్నారు? వీళ్ళందరికీ మనం ఎక్కడి నుంచి కొనుక్కుంటాం? ఎక్కడి నుంచి తెస్తాం? నేను మీతో చెప్పినట్టే ఒక 20% ఆర్గానిక్‌గా చేస్తున్నారు కరెక్టే. అసలు అగ్రికల్చరల్ ల్యాండ్ ఎంతుంది? ఆంధ్ర అండ్ అవును. తెలంగాణలో చూసుకుంటే. కాబట్టి ఉన్న దాంట్లో, ఉన్న టైంలో
ప్రకృతి పరంగా నేను చేసేది ఏంటి అంటే, వారంలో కనీసం ఒక 2 రోజులు మొక్కలకి స్పెండ్ చేయడం. హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో జీవిస్తున్న ఎవరైనా కూడా మీ ఇంట్లో చిన్న చిన్న కుండీలే పెట్టుకోండి. మీకేదో పొలాలు ఎకరాలు అక్కర్లేదు. ఒక 4 కుండీలు వేసుకోండి. మీ వంటింట్లో ఉన్న మెంతులు 2 దెబ్బలేసి మట్టిలో వేయండి. ధనియాలు 2 దెబ్బలేసి మట్టిలో వేయండి. మెంతి కూర వస్తుంది, కొత్తిమీర వస్తుంది. ఆ వచ్చినవే వాడుకోండి. అదొక సాటిస్ఫాక్షన్ కూడా ఇస్తుంది. ఎప్పుడు అవును. అంతేనండి. నేచర్ కి దగ్గరగానే మనం ఎక్కడెక్కడికో పరిగెడుతున్నాం గానీ, మన చుట్టూ ఉన్న నేచర్ ని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి, అందులో మనం ఎలా అబైడ్ అయి ఉండాలి దానికి అనేది మర్చిపోతున్నాం. సో, నా పరంగా అయితే అంతేనండి. ఫ్రెష్‌గా ఉన్న వెజిటబుల్స్ ఎక్కడున్నాయి తెచ్చుకోవడం, తింటాం. అది ఆర్గానిక్ ఇప్పుడు వచ్చేసాయి కాబట్టి ఆర్గానిక్‌గా మీ నియర్ బై ఏవుంటే అవి తెచ్చుకోండి. తప్పకుండా అవి తినండి. తినే 2 ముద్దలు అయినా ఆనందంగా తినాలి. యెస్. సాటిస్ఫైయింగ్‌గా తినాలి. వేడిగా తినాలి. అవునండి. తింటం తినటం కోసమే బతుకుతున్నామా? తిండి తిండి ఏంటి డైట్? ఇప్పుడు చాలా మంది వెయిట్ లాస్ గానీ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హెల్త్ ఇష్యూస్ అండి. మేము డైట్‌లో ఉన్నాము అంటున్నారు. ఎందుకు కష్టపడి ఒక దాన్ని తినకూడదు అని మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ మానేసి వాటికన్నా మనం తినేదేదో ఆరోగ్యకరంగా తిని మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి. దాన్ని నేచురల్ అరోమా పోకుండా తింటే చాలు. ఓకే. అదే మనం హెల్తీగా అండ్ ఉంటాం. చాలా మంది లేడీస్ ఇంట్లో వాళ్ళందరిని పట్టించుకుంటారు. వాళ్ళ వరకొచ్చేసరికి ప్రతి విషయంలో నెగ్లెక్ట్ చేస్తుంటారు. వాళ్ళ ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ విషయంలో కూడా మీరేం చెప్తారు? అవును. ఇదిగో ఇందాక నేను మధ్యలో దగ్గుతున్నది రీజన్ కూడా అదే. యెస్. స్వతహాగా మహిళ స్వభావం అదండి. హ్మ్. ముందర మన బాధ్యత ఏంటి? అందరూ బాగుండాలి, అందరినీ బాగా చూసుకోవాలి అన్న ఉద్దేశంతో హ్మ్. వాళ్ళ మీదే మన దృష్టి ఎప్పుడు ఉంటుంది. హ్మ్. మనం పరిగెడుతున్నంత సేపు మొత్తం అందరూ పరిగెడతారు. మనం హ్మ్. పరిగెడుతూ ఉండాలి అంటే మనకి కూడా ఒక ఇండివిడ్యువల్ గా మీ టైం అనేది ఉండాలి. ఇప్పుడు దాన్నే హ్మ్. మీ టైం అని, ఇండివిడ్యువల్ టైం అని రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. చిన్న చిన్న జాగ్రత్తలండి. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యకరంగా మనల్ని మనం కూడా కాపాడుకోగలిగితే అండ్ మన ఫుడ్ హ్యాబిట్స్ లో చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే సింపుల్ గా మన అమ్మమ్మలు, నాయనమ్మలు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుంటే చాలండి. పూర్వం మీరు ఎలా చేసేవారు? వాళ్ళకున్నంత ఓపిక వాళ్ళు చేసినన్ని రకాలు మనం ఏం చెయ్యక్కర్లా. ఉన్న వాటిల్లో ద బెస్ట్ మనం ఏ సరుకులు తెచ్చుకుంటున్నాం, ఇవి మంచివా కాదా? మనం వాడే నూనె ఏంటి? మనం వాడే ఉప్పేంటి? మనం వాడే రైస్ ఏంటి? హ్మ్. మనం వాడే పాలు, మనం వాడే పెరుగు, మనం వాడే డ్రై ఫ్రూట్స్, మనం వాడే తేనె మొత్తం ఇవన్నీ ఉన్నాయండి. ఫర్ ఇన్ఫర్మేషన్ సేక్ రిలేటెడ్ గా అసలు ఏ ప్రొడక్ట్స్ ఎలా వాడాలి, ఏది ప్యూర్, ఏది న్యాచురల్ ఇలాంటివన్నీ కూడా వాట్సాప్ కమ్యూనిటీలో శ్రీమద్ వాట్సాప్ కమ్యూనిటీలో మేము ఎప్పుడూ అడ్రస్ చేస్తూనే ఉన్నామండి. కంటి నిండా నిద్ర, కడుపు నిండా భోజనం, హాయిగా ఆహ్లాదకరంగా నవ్వుకునే కుటుంబ సభ్యులు ఉంటే చాలు. జీవితానికి దానికి మించి ఇంకేం అవసరం లేదు అనుకుంటా నేనైతే. హ్మ్. మీరిప్పుడు సో ఈ శ్రీ మధువన్ గురించి మీరు ఉత్పత్తులు అంటే రైతులతో మీరు కలుస్తున్నప్పుడు ఎక్కడైనా మహిళా రైతులు తారసపడ్డారా మీకు? అయ్యో! చాలా మందండి. చాలా మంది హ్మ్. ఇంకా దాన్నేమంటారు మహిళా రైతులే ఎక్కువ కష్టపడుతున్నారు. హ్మ్. వాళ్ళ పరిస్థితి ఎలాగా ఉంది గమనించారా? పరిస్థితి అంటే ఆహ్, కొన్ని ఇన్‌స్పిరేషన్‌గా ఉన్నా, కొన్ని మాత్రం కళ్ళెమ్మట నీళ్లు తెప్పించే విషయాలే ఎక్కువ అనిపించాయి నాకు. ఒక ఆవిడ చెప్పడం జరిగింది. ఒక లేడీనే ఆవిడ చాలా కష్టపడి పిల్లల్ని పెంచారు. ఎప్పటినుంచో హ్మ్. వ్యవసాయమే వాళ్ళ వృత్తి. హ్మ్. ఏం చేయం బాబు ఆహ్, మేము ఈ పెస్టిసైడ్స్ కానీ, ఈ ఎరువులు, ఈ మందులు ఇవన్నీ కొడితే గాని మాకు ఉత్పత్తి రాదు. పంట చేతికి రాదు. అవి హ్మ్. కొట్టకపోతే పురుగులు తినేస్తాయి. అవి కొనడానికి వాళ్ళు పెట్టుబడి పెట్టి, ఈ విత్తనాలు వేసి, కష్టపడి వాళ్ళ కష్టానికి వాళ్ళు పడిన శ్రమకి తగిన ఉత్పత్తి రావట్లేదు. అలానే హ్మ్. వీళ్ళు వేస్తున్న పెస్టిసైడ్స్ ఇదొక ఇన్వెస్ట్‌మెంటే వాళ్ళకి. అవునండి. ఇంత సర్వీస్ పరంగా అంత శ్రమ పడతారు. అంత వర్క్ చేస్తారు. ఫైనాన్షియల్ గానేమో ఇవన్నీ కొని తీసుకొచ్చి వేస్తారు. బట్ హ్మ్. ఓవరాల్‌గా ఔట్‌కమ్ ఏంటండి? ఎందుకండి ఇంత కష్టపడడం? ఏదో కూలీ నాలి చేసుకుంటూ, మాకే ఓ చేతికి రూపాయి రావట్లేదు. ఇక మా తర్వాత తరం మా పిల్లల్ని ఎందుకు ఇందులో పెట్టాలి అని చెప్పి, మేము
మేము మానేయడమే కాకుండా వాళ్ళకి కూడా అసలు అలవాటు చేయకుండా మేము టౌన్‌కి వెళ్ళిపోతున్నాము అని చెప్పారండి ఒక ఆవిడ. నాకు కళ్ళమ్మట నీళ్ళొచ్చాయి. ఇప్పుడు ఓకే. అలా ఎంతమంది ఉండుండొచ్చు. మనం ఒకరిని ఆదుకోవచ్చు. లేదమ్మా నువ్వు చెయ్యి. నీకు పెట్టుబడి మేము పెడతాము. అంటే ఎంతవరకు ఎంతమంది రైతుల్ని మనం అలా ఆపుతాం. హ్మ్. సో, అన్నదాత సుఖీభవ అని అనుకోవడం కూడా మానేసాము. నేను నిజంగా చెప్తున్నాను. ఆవిడ అలా మాట్లాడడం అలా విన్న నెక్స్ట్ సెకండ్ నుంచి నేను ఎప్పుడు తిన్నా కూడా అన్నదాత సుఖీభవ అనుకుంటున్నా. అప్పటి వరకు హ్మ్. నేనేదో అంతా నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను అని అనను. వాళ్ళ హ్మ్. కష్టం దగ్గరుండి చూసి, వాళ్ళ లైఫ్ స్టోరీ విన్నాక నిజంగా అనిపించింది. ఒక 4 వేళ్ళు మనం ముద్ద తింటున్నాము. అది మన కడుపు నింపుతోంది అంటే మనకు ఆనందాన్ని ఇస్తోంది కరెక్టే. దాన్ని హ్మ్. పండించిన రైతు అక్కడ ఎంత బాధలో ఉన్నాడో అనిపించింది. అందుకే హ్మ్. అంటున్నానండి ప్రతి వాళ్ళు అనుకోండి అన్నదాత సుఖీభవ అని తిన్న తర్వాత వాళ్ళెక్కడున్నా సుఖంగా ఉండాలి. వాళ్ళు వాళ్ళు మానేయకూడదు. వాళ్ళు అదే వృత్తిలో ఉండాలి. వాళ్ళ తర్వాత తరం కూడా ఉండేలాగా మనం చేయగలగాలి. అది ఏదో ఒక శ్రీమధ్వన్ ఆర్గానిక్స్ పెడితేనో మీలోనో నాలోనో మార్పొస్తే కాదు. అది ప్రతి ఒక్కరిలోనూ రావాలి. అలానే గవర్నమెంట్ పరంగా ఇప్పుడు రైతులకి ఎంతో మేలు చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇంకా అగ్రికల్చర్ పరంగా చాలా ముందుకు రావాలి. చాలా మంది రైతులు కమింగ్ జనరేషన్ అనే వాళ్ళలో రైతు అనేవాడు లేకపోతే గనక తినేవాడే ఉంటాడు కానీ పండించేవాడెవడు లేకుండా అయిపోతారు. కాబట్టి రైతుల్ని కాపాడుకోవడం కూడా మన బాధ్యతే అండి. శ్రీ హ్మ్. మధువన్ చాలా ప్రయత్నిస్తోంది. వాళ్ళని ఎలా ముందుండి నడిపించాలి అని. అలానే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో మీలో ఎవరైనా రైతు కుటుంబంలో ఉన్నారు. రైతులు ఉన్నారు అన్నా, లేదు ఒకప్పుడు వ్యవసాయం చేసి ఇప్పుడు మానేసాము అన్న వారు కూడా ముందుకొచ్చి మాతో కనెక్ట్ అయితే శ్రీ మధువన్ ఆల్వేస్ రెడీ అండి. ఓహ్! మీకొక దారి చూపించడానికి లేదంటే మీ ఉత్పత్తులని తీసుకొని వచ్చి ప్రజలకు అందించడానికి మేము ఎల్లప్పుడూ రెడీగానే ఉంటాము. హ్మ్. అండ్ ముఖ్యంగా అంటే ఇప్పుడు నాకేదైతే డౌట్ వస్తుందో అలాగే చాలా మందికి ఇవి కాస్ట్‌లీ మేము పెట్టలేము అనేటువంటి ఆ అపోహ నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చాలా అవసరము. ఎందుకంటే మనం ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తింటేనే మనం ముందుకెళ్ళి మనం అంటే ఏదైనా సంపాదించాలన్నా కూడా మార్గాలు దొరుకుతాయి. మనం ముందు మన ఆరోగ్యంగా ఉండాలి కదా! సో, నాకు తెలిసి శ్రీ మధువన్ ఆర్గానిక్స్ ద్వారా మీరు మరింత ముందుకు వెళ్ళాలి. ఆ అపోహల్ని కూడా తొలగించాలని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. చాలా మందిలో ఉందండి. అమ్మో! ఆర్గానిక్ ఫుడ్స్ అంటారు చాలా మంది. ఎందుకు ఆర్గానిక్ ఫుడ్స్ అనేవి అంత కాస్ట్‌లీ అయిపోయాయి అంటే, సింపుల్ ఎగ్జాంపుల్ అండి. చాలా మంది కామన్‌గా అడిగేది కూడా ఏంటి అంటే, ఇప్పుడు హ్మ్. ఇందాక నేనే అన్నాను. ఎరువులకి పెస్టిసైడ్స్, మందులు వీటన్నిటికి పిచికారీలు చేయడానికి వాటికి కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అని. ఇప్పుడు అవును. ఆర్గానిక్‌గా, నేచురల్‌గా పండిస్తున్నాము అంటే ఇవేమి మనం డబ్బులు పెట్టక్కర్లేదు. అవును. మరి ఎందుకు ఆర్గానిక్ అంత కాస్ట్‌లీ? యెస్. ఇదే డౌట్ ఉంది నాకు కూడా. చెప్పండి. యెస్. ఎందుకు ఆర్గానిక్ అంత కాస్ట్‌లీ అంటే, ఇప్పుడు ఒక ఎకరం పొలం ఉంది. లేదు ఒక తోటే ఉంది. ఇంకా ఎకరం పొలం ఇదంతా కూడా చెప్పను. ఒక 10 చెట్లున్నాయి. హ్మ్. 10 చెట్లు ఒక్కొక్క చెట్టు 10 కాయలిస్తే 10 చెట్లు 100 కాయలిస్తాయి. ప్రొవైడెడ్ ఏంటి? మీరు ఎరువులు అంటే మామూలుగా నేచురల్‌గా ఘనజీవామృతం అని, జీవామృతం అని అంటే ఒక ఆవు పేడ నుంచి, గోమూత్రం నుంచి మన ఆవు ఎంత శ్రేష్టమైనది అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తది. అలా హ్మ్. నేచురల్‌గా తయారు చేసిన ఎరువులు పాలేకర్ గారి ఫాలోవర్స్ కానీ, పాలేకర్ గారి పేరు గాని వినని వాళ్ళు ఉండకపోవచ్చు. హ్మ్. వినకుండా ఉంటే గనక పాలేకర్ వే ఆఫ్ ఫార్మింగ్ అని గూగుల్‌లో సెర్చ్ చేయండి. అలాంటి ఎన్నో నేచురల్‌గా అసలు ఎరువులు ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చెప్తూ, అలాంటి ఎరువులు వేస్తూ ఒక ఒక 10 చెట్లకు అలాంటి ఎరువులు వేస్తూ మనం పండిస్తే 10 కాయలకి 10 చెట్లకి 10 కాయలు చొప్పున 100 వస్తే, అదే మీరు పెస్టిసైడ్స్ ఫుల్‌గా మందు కొట్టేసి, పిచికారీలు చేసేసి, అవే 10 చెట్లకి చేస్తే గనక మీకు ఔట్‌పుట్ ఎంతొస్తుందో తెలుసా అండి? అరౌండ్ 300-350 ఫ్రూట్స్ ఒస్తాయి. ఓహ్! ఓకే. మీరు 100 ఫ్రూట్స్ మీరు 100 ఫ్రూట్స్ అమ్ముకుంటారా? 350 ఫ్రూట్స్ అమ్ముకుంటారా? బీయింగ్ ఎ ఫార్మర్. హ్మ్. 350 అనుకుంటాం. 350
ఉంటాం. ఎందుకు అంటే నాకు జీవనం గడవాలి. నాకు ఉన్న ప్లేస్‌లో మాక్సిమం అవుట్‌పుట్ రావాలి. నాకు మాక్సిమం ప్రొడక్షన్ వచ్చేయాలి. అట్ ద సేమ్ టైమ్ వీటికి ఎలా అవుతుంది అంటే ఒక ఒక వెజిటబుల్ గాని, ఒక ఫ్రూట్ గాని పండడానికి కూడా మేము ఇంజెక్షన్స్ చేసేస్తున్నామే. హ్మ్. త్వరగా పండిపోవాలి అన్నా కూడా మేము ఇంజెక్షన్స్ చేసేస్తున్నాము. ఎందుకు? ఎందుకు అంటే రిక్వైర్మెంట్ ఉంది. డిమాండ్ ఉంది. ఆ డిమాండ్‌ని ఎన్‌కాష్ చేసుకోవాలి అంటే నేను ఇందాకే చెప్పినట్టే 6 నెలల్లో పండాల్సిన పంట 3 నెలలకే చేతికొచ్చేస్తోంది. అవును. వాళ్ళు ఎలా తెప్పిస్తున్నారు అనేది ఆలోచించాలి. మనకి ఎలా వస్తుంది అని ఆలోచించాలి. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఎందుకు అంత కాస్ట్‌లీ అంటే అవుట్‌పుట్ అనేది లేదండి. మిగిలిన ఆర్గానిక్ స్టోర్స్‌లో వాళ్ళ ప్రైసెస్ ఎలా ఉన్నాయి? ఏంటి? అనేది నేనెప్పుడూ కంపేర్ చేయను కానీ శ్రీమతి ఆర్గానిక్స్‌లో మీరు మీరు రెగ్యులర్‌గా తీసుకుంటున్న ప్రొడక్ట్స్ కన్నా మేము అత్యంత తక్కువ ధరకే చాలా రీజనబుల్‌గా ఉండేటట్టుగానే చేయాలి. ఎందుకంటే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని చెప్పి అదేదో అందని ద్రాక్షలాగా పైన పెట్టేసి ఆర్గానిక్ హ్మ్. ప్రొడక్ట్స్ అనేవి డబ్బున్న వాళ్ళే వాడతారు. ఇదొక అపోహ కూడా ఉంది. యెస్ లావిష్ అండి. అవును. పీపుల్ అవును. యెస్. లావిష్‌గా ఉన్న వాళ్ళు సెలబ్రిటీస్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడతారు. మనలాంటి వాళ్ళం వాడలేము. యెస్. అమ్మో! వాళ్ళు నేనే రిచ్ వాళ్ళు చాలా రిచ్‌లే వాళ్ళన్నీ ఆ! అలాంటివుంటారు అని అనుకుంటూ యెస్. ఉంటారు. వాళ్ళు చాలా హ్మ్. రిచ్ నిజమండి. నిజంగా యెస్. ఆ మాటలన్నీ ఇప్పుడు వి ఆర్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇంకా తక్కువ ఇంకా దాన్నేమంటారు ఆరోగ్యం అందరికీ ఉండాలండి. ఆరోగ్యం సమానం. డబ్బున్న వాడికి ఆరోగ్యం అయితే ఎలాగా? ఇప్పుడు మనం ఆహ్, భూమిలో సారం, మట్టిలో సారం పోయింది. వాటర్‌లో స్వచ్ఛత పోయింది. మనం ఇప్పుడు వాటర్ కొనుక్కుంటున్న పరిస్థితొచ్చింది. అవును. ఇంకొక 20 ఏళ్ళు ఆగితే మనం పీల్చే గాలి కూడా కొనుక్కుంటామేమో. యెస్ అండి. అందుకని మనకి వీటన్నిటికి చిన్నతనంలో ఊర్లల్లో దొరికేవి ఏదైనా సరే, అది మావిడాకులవ్వచ్చు, లేకపోతే ఇంకొకటి ఏదైనా చాలా చక్కగా మనకి ఫ్రీగా దొరికేవి. ఇక్కడ ప్రతీదీ ఆఖరికి ఆవు పేడ, ఆవు పిడకలు, మావిడాకులు ఇలా అందుకుంటే గుమ్మం ముందు దొరికేవి మనకి చెట్టుండేది. అలాంటిది ప్రతీదీ కొనుక్కుంటుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇప్పుడు మనకి. అవునండి. ఎందుకంటే ఒక ప్రతి 10 ఇయర్స్‌కి మన జీవన విధానంలో ఒక సైకిల్‌లో మార్పొస్తుంది అన్నట్టు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఇప్పుడు 10 ఇయర్స్‌కి డిఫరెన్స్ ఏంటి అనంటే షేరింగ్ అనేది పోయింది. ఎవరి హ్మ్. ఇండివిడ్యువల్ స్వార్థం వాళ్ళకొచ్చింది. నీ స్వార్థం నీ స్వార్థం ఎలా ఉండాలి? అవును. ఉండాలి అనుకోవాలి. ప్రతీదీ హ్మ్. మానిటరీ యాస్పెక్ట్ లోనే కాదు. ఇదివరకు మీరన్నట్టే మనం మామిడాకులు కొనుక్కుంటున్నాం, మనం ఆవు పిడకలు కొనుక్కుంటున్నాం, మనం వేప పుల్లలు కొనుక్కుంటున్నాం. యెస్. అన్నీ మనం మన ఏమంటారు వేర్ దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ వేర్ దేర్ ఇస్ అ నెసెసిటీ దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ అంటారు. అవసరం ఎక్కడుందో అవకాశం అది ఇచ్చినట్టే. ఆ ప్రతి అవకాశం ఒక బిజినెస్‌గా అయిపోతోందండి. ఆ బిజినెస్ అవును. కూడా ఓవర్ కమర్షియల్ అవ్వకుండా దానికి ప్రతీదీ ఒక దానికి ఒక లిమిట్ అనేది ఉండాలి. చాలా అసోసియేషన్స్ కానీ ఇప్పుడు ఆర్గానిక్ ప్రొడక్ట్స్‌కి ఓవర్ ప్రైసింగ్ ఉంటుంది. అవసలు నిజంగా ఆర్గానికా కాదా అని చెప్పి చాలా రకాలుగా ట్రై చేస్తున్నారు. నిజంగా అది ట్రై చేయాలి. ద పర్పస్ అసలు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంత కాస్ట్‌లీగా ఉండడానికి సింపుల్ అండి. ఇది ఒక్కటే మీరు ఎప్పుడైతే నేను నేచురల్ పండిస్తాను. నేను నేచురల్‌గా ఎరువులు వేసి పండించాను. నాకొచ్చినవి 100 ఫ్రూట్సే, లేదు 100 కూరగాయలే, లేదు 100 కేజీల కందిపప్పే, 100 కేజీల మినపప్పే. ఆ వచ్చిన హ్మ్. దానికి రేట్ ఎంత? ఆ! ఇంకొక మాట నేను చెప్పాలండి. ఎప్పుడైతే రైతు దగ్గర నుంచి, దళారి దగ్గర నుంచి ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతుందో మనకి రూ. 10 ఉన్న వస్తువుని మనం రూ. 110కి కొంటున్నాం. అవును. శ్రీమధువన్ ఏం చేస్తోంది అనంటే, రైతు దగ్గరికి వెళ్లి రూ. 10కే నువ్విస్తున్నావా? లేదు లేదు. నీకు రూ. 80కి ఇస్తాము. నీకు నీ రూ. 80 నీకిచ్చేస్తాను. నేను రూ. 90కి అమ్ముకుంటాను. అని బయట 110 ఉంటే శ్రీమధువన్ 90కే రిస్ట్రిక్ట్ అవుతోంది. అండ్ మాక్సిమం మేము కట్ ఆఫ్ ఇంకా స్వతహాగా ప్రొఫెషన్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్‌ని కాబట్టి ఎక్కడ కాస్ట్‌లు మనం ఎలా తగ్గించుకోవచ్చు. నా ప్రొఫెషన్, నా చదువుని ఈ ఈ రకంగా ఇక్కడ ఉపయోగించుకోవడానికి నాకు చాలా అవకాశం వచ్చిందని అనుకోవాలి. ఒక హ్మ్. ప్రొడక్ట్ యొక్క కాస్ట్ అనేది ఎలా పెరగకుండా చూసుకోవాలి. ఇన్ పర్టిక్యులర్‌గా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఎందుకు కాస్ట్‌లీ లివింగ్ అనే అపోహ నుంచి అందరికీ అందుబాటులో ఉండాలి. అస్సలు ప్రీమియం కస్టమర్స్‌కి డబ్బులున్న వాళ్ళకే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనే అపోహని తొలగించాలి ఖచ్చితంగా. అది తొలగించే ప్రయత్నం ఈ 10 రోజులుగానే చాలా మటుకు చేశాము. అండ్
శ్రీమధువన్ ఆర్గానిక్స్ ఆన్లైన్ వెబ్సైట్ లింక్ కూడా త్వరలోనే షేర్ చేస్తానండి అందరికి. మీరు ఆన్లైన్ ప్రైసెస్ కూడా చూడొచ్చు. మీరు సో దట్ ఒకసారి మీకు ఇప్పుడు ఈ తెలుస్తుంది. లైవ్ ఎవరైతే చూస్తున్నారో, లైవ్ తర్వాత కూడా ఎవరైతే చూస్తారో వాళ్ళందరికీ కూడా శ్రీ మధువన్ ఆర్గానిక్స్ నుంచి ఏం చెప్తారు శరణ్య? శ్రీమధువన్ ఆర్గానిక్స్ అనేది ఒకటేనండి, న్యాచురల్ లివింగ్ కి మన ఒకప్పుడు జీవన శైలి ఎలా ఉండేది, అలాంటి జీవన శైలి మళ్ళీ క్రియేట్ చేయాలి అని అంటే ఇప్పుడు మన బిజీ లైఫ్ లో కుదరదు, కానీ ఉన్న దాంట్లో ఎలా ఆరోగ్యంగా ఉండాలి, అలాంటప్పుడు ఎలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేసుకోవాలి, ఇంత ఎనాలిసిస్ ఇంత టైం మనకి లేదు. సో అలాంటి ఎనాలిసిస్ అలాంటి రైతుల్ని మేము పట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఉత్పత్తులన్నీ తీసుకొచ్చి శ్రీమధువన్ లో పెట్టాము. సో యూ కెన్ ట్రస్ట్ అస్. అలానే మీరు ఒక్కసారి యూజ్ చేయండి, ప్రొడక్ట్స్ యూజ్ చేయండి, వాడండి, మీకు ఆ డిఫరెన్స్ తెలిస్తేనే రెండోసారి మా దగ్గరికి కొనండి. దట్ ఈస్ ద ఇన్సూరెన్స్. అండ్ ఆ నమ్మకం మాకు స్వతహాగా కలిగింది కాబట్టి 10 మందికి చెప్తున్నామండి. అండ్ ఈ 10 days లోనే చాలా మౌత్ పబ్లిసిటీ జరిగింది. అండ్ మీరు అన్నట్టుగా 1 month అవ్వకుండానే నేను ఇంత ధైర్యంగా కూర్చుని ఇంతమంది ముందుకు రాగలిగాను అంటే బికాస్ ఆఫ్ శ్రీమధువన్ ఆర్గానిక్ కస్టమర్స్ అండి. వాళ్ళు ఇచ్చిన రివ్యూ కానీ, మాకు ఇంకా ఇది కావాలి, మాకు ఈ పర్టికులర్ ఐటమ్ కావాలి, ఇలా కావాలి, ఇది కూడా తీసుకురండి అని చెప్పి ప్రతి ఒక్కరు వాళ్ళ సజెషన్స్ ఇస్తున్నారు. మా మెయిన్ ఛాలెంజ్ ఇప్పుడు ఏమైపోయింది అని అంటే డిమాండ్ ఎక్కువైంది. తగిన రైతు దొరకాలి. ఆ రైతు పండించిన వేసిన పంట మాకు చేతికి రాగానే టైమ్లీగా మాకు ఏవైతే మా అందుబాటులోకి వచ్చే ప్రతి పంటని మీకు అందజేస్తాం. ఖచ్చితంగా ప్రతి రైతుకి తోడుంటాము. సో మాతో ఈ ప్రయాణంలో మాతో పాటు మీలాంటి వాళ్ళు ఎంతో మంది కలవాలి, ముందుండి మనం రైతుని నిలబెట్టాలి అని అయితే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ ఓవరాల్ గా మీతో మాట్లాడిన తర్వాత నా మొబైల్లో శరణ్య చేయూత అని ఉంటుందండి మీ నంబరు. సో శరణ్య శ్రీ మధువన్ ఆర్గానిక్స్ అనేంతగా కూడా మీరు అలా పేరు తెచ్చుకోవాలి. ఎందుకంటే నాకు మొత్తం మీ మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఒక మహిళ తను ఏదైతే ఇష్టం ఉందో, ఫస్ట్ మనం ఏ పని చేయాలన్నా కూడా మనకి ఆ పని మీద ఇష్టం ఉండాలి, ప్రేమించాలి ఆ పనిని మనం. మీరు అన్ని రకాలుగా మీకు ఏది ఇష్టమో ఆ ప్రతి ఇష్టాన్ని మీరు ప్రేమించారు. అలాగే మీరు చేయూతని నడిపిస్తున్నారు, ముందుకి చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు. అలాగే శ్రీ మధువన్ ఆర్గానిక్స్ అని మీరు అది కూడా ఒక బిజినెస్ లాగా కాకుండా, మీరేదో దాని ద్వారా సంపాదించేసేయాలని కాకుండా, ముఖ్యంగా రైతులు ఎవరైనా కూడా వాళ్ళకి కూడా సహాయం, అంటే డైరెక్ట్ గా మీరు మధ్యవర్తులు ఎవరు కూడా లేకుండా డైరెక్ట్ గా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీరు ఏదైతే ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో అది కూడా నాకు చాలా నచ్చింది. అండ్ ముఖ్యంగా మీ సమయ పాలన ఏదైతే మీరు మీ ఇంటి పనులు నిర్వహిస్తూనే, మీ పిల్లల్ని చూసుకుంటూనే, మీ కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే, మీ వృత్తిని కూడా నిర్వహిస్తూనే మీరు ఇన్ని పనులు చేస్తున్నారు అంటే, నేను ఏమీ చెయ్యలేకపోతున్నాను అని ఎవరైతే మహిళలు బాధపడుతూ ఉంటారో వాళ్ళకి ఇన్స్పిరేషన్ అన్నమాట. ఏదైనా మన చేతుల్లో ఉంది, మనం ఇది చేయగలం అని ఒక ముందడుగు వేయటానికి మీరు ఒక స్ఫూర్తి అనుకుంటున్నాను నేను శరణ్య. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఫ్యూచర్ లో శ్రీ మధువన్ ఆర్గానిక్స్ అనేది ఇంకా చాలా శాఖోపశాఖలుగా విస్తరించాలి అని, చాలా మంది అంటే చాలా మందికి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి మీరు అందరికంటే కూడా కొంచెం తక్కువకే మేము మా ప్రొడక్ట్స్ ఇవ్వాలనుకుంటున్నాము అని చెప్పారు. అందరికి అందుబాటులో ఉండేలాగా మీరు ఒక రకంగా చెప్పాలంటే అందరి ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి హెల్ప్ చేయాలని మీ మనస్తత్వం కూడా నాకు చాలా నచ్చిందండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పిన తర్వాత ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చెప్పాలి అంటే ఒకటే చెప్తానండి, అన్నదాత సుఖీభవ అనుకోవడం మర్చిపోకండి. మీ పిల్లలకి కూడా పూర్వం మన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండేవి, అండ్ ఉన్న దాంట్లో మన బిజీ లైఫ్ లో మనం ఎలా హెల్దీగా ఉండొచ్చు అనేది మాత్రం ఒకసారి మనం అనలైజ్ చేసుకుని ఆ ప్రొడక్ట్స్ నే యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు. హెల్దీ లివింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ జనరేషన్ ని కాపాడుకోవడం మన బాధ్యత. సో నేచర్ ని కాపాడుకుందాం, సాయిల్ ని కాపాడుకుందాం, వాటర్ ని కాపాడుకుందాం, ఎయిర్ ని కాపాడుకుందాం, సోషల్ గా కొంచెం రెస్పాన్సిబుల్ గా ఉందాము. అదే నేను చెప్పేది. అండ్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని నేను కోరేది ఒకటే, మీరు ఏదర్ కామెంట్ లో గానీ లేదంటే ఒక ఫోటో తీసైనా, మీరు తినేటప్పుడైనా అన్నదాత సుఖీభవ అని వీలైతే ఒక వీడియో గానీ ఒక ఫోటో గానీ పంపించండి. సో దట్
ఎందుకు అనంటే ఒక మంచి మాట, ఒక మంచి ఆలోచన ఎప్పుడూ ప్రమోట్ అవ్వాలండి. మీరు యెస్ అండి. ఒక ఫోటో తీసో, ఒక వీడియో తీసో పంపిస్తే గనక మీలాగా ఒక 10 మంది మనం పండించిన రైతు, మనం తింటున్న అన్నం పండించిన రైతు, అన్నదాత సుఖీభవ అంటే అంతే కదండీ! ఈరోజు మనం ఎవరైతే అన్నం దానం చేశాడో వాడు సుఖంగా ఉండాలి, వాడు చల్లగా ఉండాలి అని కోరుకున్నట్టు మీరు పబ్లిక్‌గా కోరుకోకపోయినా కనీసం మనసులోనైనా అన్నదాత సుఖీభవ అని కోరుకోండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అన్నదాత సుఖీభవ అని ఒక వీడియో చిన్న షార్ట్ అయినా నాకు తీసి పంపించండి. డెఫినిట్‌గా శ్రీమధువన్ ఆర్గానిక్స్ పేజ్‌లో నేను దాన్ని పోస్ట్ చేస్తాను. అండ్ వృత్తిపరంగా ఆర్ఎల్స్ శ్రీమధువన్ ఆర్గానిక్స్ ఉత్పత్తుల పరంగా ఏ డౌట్ ఉన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. శ్రీమధువన్ ఆర్గానిక్స్ పేజ్‌లో ఇప్పుడు లైవ్ రన్ అవుతుంది. అలానే డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ఇప్పుడు ఈ లైవ్ అనేది వస్తుందండి. ఆ లింక్స్ అనేవన్నీ వాట్సాప్ కమ్యూనిటీలో పబ్లిష్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంత థ్యాంక్ యూ. టైం స్పేర్ చేసి నిజంగా హెల్తీ లివింగ్ గురించి ఒక సెషన్ చేయాలి అనుకుని మీలాంటి వాళ్ళు ఎంతమంది ముందుకొస్తే అంతమందికి ఆరోగ్యం అనేది అందాలని కోరుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ శరణ్య గారు. ఎవరైతే ఈ లైవ్ వాచ్ చేస్తూ ఉన్నారో మరి శరణ్య గారి గురించి ఇప్పుడు మరి ఆవిడ చేస్తున్నటువంటి ఒక పక్క చేయూత, మరో పక్క శ్రీ మధువన్ ఆర్గానిక్స్ ఉత్పత్తులు ఏదైతే స్టోర్ ప్రారంభించారో మరి మీరు ఎవరైనా కూడా ఆర్డర్ చేసుకోవాలన్నా కూడా దానికి సంబంధించిన పూర్తి వివరాలు శ్రీ మధువన్ ఆర్గానిక్స్ పేజ్ లో మీకు ఉంచుతామని చెప్పారు. అలాగే త్వరలో వెబ్సైట్ కూడా అందుబాటులో ఉంటుందని చెప్తూ ఉన్నారు. సో నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది ఈ ఇంటర్వ్యూ అని చెప్పాలా, లేదంటే చాలా మంచి విషయాలు తెలుసుకునేటువంటి అవకాశం నాకు వచ్చిందని నేను అనుకోవాలా. నాకు మాత్రం చాలా అవగాహన కలిగించినటువంటి, ఎందుకంటే ఆర్గానిక్స్ అనగానే నాకున్నటువంటి అపోహల్ని తొలగించిన ఇంటర్వ్యూ అనుకోవాలా. ఎనీవేస్ నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను శరణ్య గారు. మరి మీరందరూ కూడా స్ఫూర్తి పొందుతారని, ఫ్యూచర్ లో ఇంకా మరి కొంతమందితో నేను మాట్లాడతానని మీకు అందరికీ ప్రామిస్ చేస్తూ ఈ లైవ్ ని ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. థ్యాంక్ యూ అండి.